నేను లక్ష్మీదేవి పేరు చెప్పి ఆవిడ్ని కొలిస్తే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తే మంచిది పార్వతి అని చెప్తే, ఏమండి నేనేమో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని నాకు పేరు, వాళ్ళు గౌరీ తపస్సు చేసి పెళ్లి చేసుకుంటున్నారు, నా వ్రతం పనికిరాదేంటి, లక్ష్మీదేవి వ్రతమే చెయ్యాలా అని అడగాలి ఈవిడ. అసలు లక్ష్మి ఒకరు పార్వతి ఒకరు అయితే కదూ అలాంటి ప్రశ్నలు రావడానికి. అలా ఏం ఉండదు. అందుకే మీరు లక్ష్మీదేవిని చేస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం, వెంటనే ఆయన చారుమతి కథ చెప్తాడు. చెప్పి వ్రతం చేసుకుని ఇదే చెప్పేసుకోవాలి పార్వతి. ఇప్పుడు ఆవిడ యథార్థమునకు 10 మందిని పిలిచి ఆవిడ చేయిస్తుంది, లేదా ఆవిడే కల్లోకి వచ్చి చెప్తుంది ఇలా చేసుకో అని. కాబట్టి ఆవిడకి చెప్పండి, బయట కూడా చెప్పడాయన. మీరు గమనించారో లేదో, ఇది భయంతో చేస్తున్నాడా, ఆవిడికి చెప్పకుండా చెయ్యడం అన్నది కుదరనంతగా ఆయనని అనువర్తించి ఆయన మనసు ఆవిడ దోచుకుందా? అది మా తల్లి యొక్క పాతివ్రత్యం, అది మా అమ్మ యొక్క గొప్పతనం. కాబట్టి ఆవిడ స్వాధీన వల్లభ, భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుంది, భయపెట్టి కాదు. తెలిస్తే 3 రోజులు చెండాలేసి కాదు ఆవిడ. అసలు తనకి చెప్పకుండా చేయని పిచ్చిది ఎప్పుడు నన్ను వద్దండి, ఏ పని నన్ను చెయ్యొద్దండి, ఎప్పుడూ నన్ను ప్రోత్సహించి మనం ఇది తరించాలి, చెయ్యండి 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 అండమే కానీ వద్దని ఎప్పుడుంది అసలు. దానికి చెప్పకుండా చేయడం ఏమిటి అని తనకి చెప్పి చేస్తుంటాడు. ఇలా ఆయన ఆవిడ్ని అంతగా ప్రేమించేటట్టుగా చేసుకొని ఇలా ఒకటేమిటో నిరూపించిన తల్లి మా అమ్మ. అందుకని శివప్రియ, పార్వతీదేవి అంటే అంత ప్రియమైన వాడు. అంతేగాని పరమేశ్వరుడికి పార్వతీదేవి అంటే వ్యామోహం ఉన్నవాడని అర్థం చెప్పకూడదు దానికి తిరగేసి. ఇప్పుడు శివప్రియ, ఉగ్రహ, ఉగ్రహ అంటే కోపం వచ్చేవాడు అని చెప్పకపోతే అర్థం లేదు మాటకి. ఇంకా ఉగ్రహ అంటే దాని అర్థం అంతే. కానీ కోపం ఎందుకు వస్తుంది? అనుగ్రహం మీకు ఇవ్వడానికి. అది పట్టుకోవాలి. లేకపోతే సదా శివ అన్న నామానికి అర్థం లేకుండా పోతుంది. ఎందుకు కోపం వస్తుందో తెలుసా అండి? ధూర్తుడు ఎంత పాపం చేశాడు రా వీడు, అనుభవింప చేసేస్తాను వీడితో అని ఒక కష్టాన్నిచ్చి ఆ కష్టం రూపంలో ఆ పాపాన్ని అనుభవింప చేసేస్తాడు. అందుకని ఉగ్రహ. అప్పుడు దోరువే, అమ్మయ్యా వీడి పాపం తీసేశాను, ఇక వీడి గొడవలేదు, ఆ గొప్ప పాపం పోయింది, దాన్ని చాలా తక్కువ స్థాయికి తీసుకొచ్చి అనుభవింపజేస్తాడు. ధర్మం తప్పి లోకం పాడు చేసే వాళ్ళ మీద కోపం తెచ్చుకున్న వాడిలా నటించి వాళ్ళని భంజిస్తాడు. కాదు, వాయువుకి అధిష్టానమూర్తి. నేను మీకు శ్రీకాళహస్తి లింగం గురించి చెప్పాను కూడా, ఉగ్రహ చెప్పినప్పుడు. వాయువు మీద అధిష్టానమూర్తి. ఆ వాయువే లేకపోతే లోకం ఎక్కడుంది? సుఖం వాయు, ఆయనే లోపల తిరుగుతూ ఉంటాడు. ఆయన కాని తిరగలేదో కొయ్యి అయిపోతాయి శరీరాలని, దారువికారం కింద మారిపోతాయి. అందుకే శవాన్ని కాలు పట్టుకు లేపితే మొత్తం శరీరం లేచిపోతుంది. లోపల ఆయన తిరుగుతూ శరీరాలన్నీ కూడా ఇలా వంగేటట్టు కదిలేటట్టు చేస్తాడు. కాబట్టి వాయువుగా లోకములన్నిటినీ నిలబడతాడు. నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కీర్తిస్తుంది శృతి. మీకు కష్టంలో సుఖంలో పరమ ప్రీతితో స్మరణ ఈశ్వరనామంగా తిరుగుతూ ఉండాలి. మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఉబలాట పడుతూ ఉండాలి. ఆ ఉబలాట పడేటప్పుడు మీరు నామాలు పట్టుకోవడం మంచిదే, నామాల గురించి వినడం మంచిదే. కానీ మీరు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనసుకున్న బలహీనత అని నేను ఒకటి చెప్పాను కదా, నామములను కంఠస్థం చేస్తుంది. కంఠగతము అంటారు. అంటే మీ ప్రమేయం లేకుండా అది పని చేసేస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, మా ఇంట్లో రుద్రాధ్యాయం క్యాసెట్ పెట్టి నేను ఆన్ అని నొక్కాను అనుకోండి, నేను వింటున్నానా లేదా దానికి అనవసరం, అది ఎలా పాడేస్తుంది, అది ఎలా చెప్పేస్తుంది. నేను సభలో ఉపన్యాసం చెప్తాను అనుకోండి, అదొక తపస్సు నాకు. కాబట్టి ఆ తపోభంగము కలిగేటటువంటి అంశము కనపడితే నేను దాన్ని నివారించే ప్రయత్నం చేస్తాను. అలా ఉండొద్దు అని చెప్తాను. నేను నా ఉపన్యాసం సీడీ మీరు మీ ఇంట్లో పెట్టుకుని మీరు లేచి నిలబడ్డా, ఆ ఉపన్యాసం జరుగుతుండగా ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి వెళ్ళినా నేనేమన్నా. ఎందుకని అంటే అందులో నేను లేను, నేను ఒకప్పుడు చెప్పినటువంటి విషయం ఉందంతే. మీకు ఉపన్యాసం కూడా మీకు కొన్నాళ్లు పోయేటప్పటికి మనసు యొక్క పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి?
ఈ నామాలన్నిటినీ కంఠగతం చేస్తుంది. చేసేసి ఇలా ఆన్ చేస్తే చివరి వరకు మోగే సాగిపోయినటువంటి ఒక యంత్రంలా శివో అని అందిస్తే శివో మహేశ్వర శంభో పినాకీసి శిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అని చదువుతుంది. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని పని ఏదో ఇంకోటి ఏదో ఆలోచించుకుంటుంది, ఇంకో విషయం ఏదో ఆలోచిస్తుంది. కానీ మీకు అర్థం బాగా తెలిసి ఉందనుకోండి, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసండి, అది ఊహా చిత్రాలు గీస్తూ ఉంటుంది, ఎప్పుడూ గీస్తుంది. దానికి అదో అలవాటు, తెలిసినా తెలియకపోయినా గీస్తుంది. మీరు అందుకే చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. కోటేశ్వరారు పెళ్లికి రండి, మీకు మంచి గది ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఉండడానికి మీకు ఏమీ ఇబ్బంది లేని ఏసీ రూమ్ పెడుతున్నాం అన్నారు అనుకోండి ఎవరో నాతోటి. అది వెంటనే ఏం చేస్తుందో తెలుసండి, ఒక ఊహా చిత్రం గీస్తుంది. ఒక ఏసీ, ఒక రూము, అందులో డబల్ కాట్ బెడ్, ఓ కలర్ టీవీ, దానికో రిమోట్, ఓ టీపై 2 కుర్చీలు, దానికో అటాచ్డ్ బాత్రూము, ఓ పెద్ద కర్టెను, ఇవన్నీ ఉన్నట్టు. సామాను పట్టుకెళ్ళి పర్వాలేదు పెట్టే అవి అక్కడ పెట్టేసుకోవచ్చులే. ఇటు తిరిగి ఇబ్బంది ఏంటంటే చెప్పులు లోపలే పెట్టుకోవాలి, సంధ్యావందనము అక్కడే చేసుకోవాలి. చెప్పులు బయట పెట్టి తలుపేసేస్తే పట్టుకెళ్ళిపోతారు కళ్యాణ మండపంలో. ఎందుకంటే ఆ చెప్పులు చూడడానికి ఇల్లు కాదు కదా, ఏ గది కా గది, అది అలా ఊహ గీసేస్తుంది. అది ఒక గదిని తీసుకొచ్చి మీకు చూపించేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది, దాన్నే మీరు బలంగా వాడాలి. మీకు అర్థం తెలిసిందనుకోండి, అది ఏం చేస్తుందో తెలుసా అండి, చిత్రాన్ని గీస్తుంది. వెంటనే అది స్క్రీన్ మీద సినిమా చూపించినట్టు మనసు వెంటనే లోపల ఆంతరం మీద ఒక కుంచె పట్టుకొని ఒక బొమ్మ గీస్తూ ఉంటుంది. అప్పుడు మీరు నామాలన్నీ యాంత్రికంగా చదివినా పర్వాలేదు, ఏదో ఒక్క నామాన్ని క్యాన్వాస్ గీస్తోంది అనుకోండి, అలా బొమ్మ గీస్తోంది అనుకోండి, దాని అర్థం మీకు జ్ఞాపకం ఉండి రమించింది అనుకోండి, చాలు. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఏదో ఒక్క నామం, నీ మనసు ప్రీతి అన్నది ఉండాలిగా, ఎక్కడ ఒక్క నామం పట్టుకో, కానీ ఇదే ఈశ్వరుడు అనుకో. ఈశ్వరుడు ఇలా ఉన్నాడు అని అంతే, అంతేగాని ఇదే ఈశ్వరుడు ఇంకోటి ఈశ్వరుడు కాదనకూడదు. కాబట్టి అలా అని ఏకశబ్ద సమ్యజ్ఞాత అదొక్కటి బాగా తెలుసుకుని, సృష్ట ప్రయుక్త దాన్ని బాగా నువ్వు మనసులో తిప్పుతూ ఉంటే స్వర్గేలోకే కామదుద్భవతి, నీకు కావలసిన కోరికలన్నీ స్వర్గం నుంచి దేవతలు ఈడేరుస్తారు. తత్ప్రయత్నమునందు అంతర్భాగము 108 నామముల గురించి ఏవో 4 మాటలు చెప్పడం. ఏదో ఒక నామం 30 రోజులు వచ్చి విన్నవాళ్ళు నాకు తెలిసి ఇందులో 30 రోజులు వచ్చారు. అందున దీక్షితులయ్యుండి అసుర సంధ్య వేళలో పూజ చెయ్యవలసిన వాళ్ళు గబగబా ఇంటికెళ్లి పూజ చేసుకుని అత్యంత శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చి విన్నవాళ్ళు నాకు తెలుసు. ఈ 30 రోజులు ఒక్క రోజు మానకుండా వచ్చారు. గమనించడం వరకే నా వంతు, పైకి నేనేమన్నాం. కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ శ్రద్ధకి తార్కాణం. అనేక పనులుండి 3 రోజులకు ఒకసారి విమానం ఎక్కి ఊళ్ళు వెళ్ళిపోయవలసినటువంటి అవసరాలున్న వాళ్ళు ఈ 30 రోజులు ఎక్కడికి వెళ్లకుండా శివాష్టోత్తరం కోసమే ఉండిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అటువంటి జిజ్ఞాసులున్నారే, వాళ్ళకి ఒకటి అవసరం అవుతుంది, సింహావలోకనము. సింహావలోకనము అంటే సింహం కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఓసారి తల తిప్పి వెనక్కి చూస్తుంది. దానికి ఏం శత్రువులు ఉంటారని భయం కాదు, అయినా దానికి అది లక్షణం. కాబట్టి అది వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అలా చూసేటటువంటి సింహమునకు ఉన్న లక్షణము ఎంత మంచిదో, ఒక్కసారి మళ్ళీ 30 నామముల యొక్క అర్థాన్ని బాహ్యంలోనైనా స్మరించుకుంటే మళ్ళీ మనసుకి ఉన్న లక్షణం కదండి, ఒకసారి తవ్వి తీస్తుంది. దానివల్ల మీకు బాగా జ్ఞాపకం ఉంటే ఒక్క నామం తరింపచేస్తుంది. దానికోసం ఇవాల్టి ప్రయత్నం తప్ప ఎందుకు చెర్వితి చరణంగా చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు అని మీరు అనుకోకండి. మనకి ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రమునకు ప్రారంభంలో ఒక ధ్యాన శ్లోకం ఉంది. ధ్యాన శ్లోకము అన్నదానికి అర్థం ఏమిటంటే, ధ్యాన శ్లోకము చదివేటప్పుడు బాగా పరిణితి కలిగితే తప్ప కళ్ళు తెరిచి ఉండరాదు. ధ్యాన శ్లోకమునకు కన్నులు మూసేయాలి. ఎందుకంటే మీకు బాహ్యంలో చాలా గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తించదు. వాళ్ళు ఇలా చూస్తూ కూడా ఆంతరమునందు ఉన్న చిత్రాన్ని చూస్తూ బాహ్యంలోకి చూడగలరు.
అది అందరికీ అబ్బదు, చాలా కష్టం, అది చాలా సాధకుడు ముందుకెళ్ళాక కలిగే స్థితి. ఈ పైవి చూడడం మానేసి కన్నులు మూస్తే వెంటనే మనసు ఇక్కడ ఒక బొమ్మ గీస్తుంది. ఇప్పుడు నీ చెప్పేవన్నీ నీ గురించి అని ఆయన మ్రోల మీరు నిలబడి ఆయన వంక చూస్తూ చెప్తున్నట్లుగా భావన చెయ్యి. ఇది మిగిలినవి ఏవీ నీకు రాకపోయినా 108 నామాలను పట్టుకోవడం నీకు కష్టమైతే, అర్థం పట్టుకోవడం కష్టమైతే ఇలా పట్టుకోవడం మొదలుపెట్టు. ఆ తర్వాత అలా పట్టుకోవడం మొదలు పెడితే ఆయనే అనుగ్రహించి 108 నామాల అర్థం కాదు, శైవాగమాలే అర్థమయ్యేట్టు చేస్తాడు, నిన్నే శివుణ్ణి చేస్తాడు. కాబట్టి ధ్యానం, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా చెప్పాలి, దుడుకుగా, తొందరగా ఏదో చదివేమని చదివేది కాదు ధ్యాన శ్లోకం. ఇప్పుడు ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం. వపుహు అంటే శరీరం, తెల్లని శరీరంతో ఉన్నవాడు. ఇందోర్ మండలే సన్నివిష్టం, చంద్రమండలంలో కూర్చుని ఉన్నవాడు, కాబట్టి చల్లటి అమృతపు చుక్కలు మీద పడుతున్నవాడు. భుజగవలయహారం, మెడలో పాములను వేసుకున్నవాడు. భస్మ దిగ్ధాంగమీశం, ఒళ్ళంతా విభూతి రాసుకున్నవాడు. మృగయ పరశుపాణిం, అదే హరిణ పరశుపాణిం అంటుంటారు. ఒక చేతిలో జింకని, ఒక చేతిలో గండ్రగొడ్డలిని పట్టుకున్నవాడు. చారు చంద్రార్థమౌళిం, ఆ జటాజూటం మీద ఇలా పక్కన తదియనాటి చంద్రరేఖతో ప్రకాశిస్తున్నవాడు. అటువంటి వాడు చారు చంద్రార్థమౌళిం. చూశారా, ఇదే మనసుకు ఉండేటటువంటి లక్షణం. ఇదే. ఇక్కడ వరకు నేను బాగానే చెప్పాను. అంటే మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను. చటుక్కుని వెళ్ళిపోయిందో తెలుసా నా మనసు ఇప్పుడు. చారు చంద్రార్థమౌళిం అని నేను చెప్పగానే ఉత్తర క్షణంలో, ఈ క్షణంలో నేను గొప్పకి చెప్పట్లేదు, మీకు మనసు శక్తికి చెప్తున్నాను. నేను కామాక్షి అమ్మవారి ముందు నించునున్నాను. ఉత్తర క్షణం వెళ్ళిపోయింది నా మనసు. వెళ్ళిపోయి అమ్మవారు కూర్చోవడం, అమ్మవారి కిరీటం పక్కన ఉండేటటువంటి ఆ తదియనాటి చంద్రరేఖ, ఆ పక్కన తపో కామాక్షి, అక్కడికి వెళ్ళిపోయింది. చారు చంద్రార్థమౌళిం అని. శివుడికే కాదు, ఈ చంద్రవంకన తల్లికి కూడా ఉంది. ఇద్దరుగా ఉన్న ఒకరు కదూ అన్నట్టు వెళ్ళింది. వెళ్ళడంలో ఏమైందంటే తర్వాతి పాదానికి తలబడింది. అలా వెళ్ళిపోతుంది, దాని లక్షణం అది. అప్పుడు మీరు తరిస్తారు. ఆ తర్వాత మిగిలింది చదువుకి వెళ్ళిపోయినా వచ్చిన నష్టం లేదు, ఎక్కడో అక్కడ పట్టుకోవాలి. అంటే చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే, హృదయ కమలమునందు ఇప్పుడంటే ఇలా చూస్తున్నారు. సంతతం చింతయామి, ఎప్పుడూ చూచుతున్నాను. ఎప్పుడూ చూడడం ఎలా కుదురుతుందండి అంటారేమో. నీకు అక్కర్లేని ప్రసంగాలు అలవాటైతే ఇంటి దగ్గర బయలుదేరి జగన్నాథపురం వచ్చేంత వరకు మాట్లాడాలి. నీకు ఏమీ అక్కర్లేదు అంటే హాయిగా రావయ్యా అని 30 సీట్లు ఉన్న కారు నీకు పంపించారుగా. కూర్చుని నువ్వు కళ్ళు మూసుకుని ఆ మూర్తిని ధ్యానం చేస్తూ నువ్వు రావచ్చు. నువ్వు వచ్చేసాక ఉపద్రవం ఏమి ఉండదు. 30 మంది ఎలాగో ఆ డోరు పీకేస్తారు, అప్పుడు ఆ చప్పుడు అవుతుంది, నువ్వు బహిర్ముఖుడు అవ్వచ్చు, కిందకి దిగచ్చు. కాబట్టి హృదయ కమల మధ్యే సంతతం చింతయామి, ఒకప్పుడు కాదు ఎప్పుడు. అంటే మెల్లమెల్లగా ఏది చేస్తున్నా అందులో ఏదో ఒక నామం జ్ఞాపకానికి వచ్చి ఆ నామమును కలిగి ఉన్న నామ జ్ఞాపకానికి రావాలి అలా కూర్చుని. ఇప్పుడు ప్రారంభం. శివో, మొదటి నామం శివ. శివుడు అంటే ఇప్పుడు నేను మొదట రోజుల్లో వ్యాఖ్యానం చేసినంత చెప్తానని మీరు అనుకోకూడదు. నేను ఒకసారి సింహావలోకనం చేస్తానంటే శివుడు అనగా ఎప్పుడూ మంగళం మాత్రమే చెయ్యువాడు. అసలు అమంగళం చెయ్యడం అన్నది చేతకానివాడు. అమంగళం చెయ్యడం చేతకానివాడు కాబట్టి ఆయనని పట్టుకుని ఉండగా అమంగళం జరిగే సమస్యే లేదు. ఆయనని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, పెను ప్రమాదం ఒకటి వచ్చేస్తోంది, ముంచుకొచ్చేస్తోంది. నువ్వు ఒక హాస్పిటల్లోకి వెళ్ళి నీకు ముఖ్యమైన వ్యక్తికి ఆపరేషన్ జరుగుతూ ఉండడమో ఏదో జరుగుతుండగా బయట వేళ్లు విరుచుకుంటూ తిరగవలసినటువంటి సమయం ఆసన్నం అయిపోతోంది. జాతకంలో వచ్చేస్తోంది, చేసిన కర్మ యొక్క ఫలితం ఎక్కడి నుంచో, గత జన్మలలోది. కానీ నువ్వు ఆయనను పట్టుకుని ఉన్నావు.
నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఎవరినో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళేట్టు చేసి, ఎవరిదో ఆపరేషన్ గురించి నువ్వు అక్కడికి వెళ్ళేటట్టు చేసి, నువ్వు ఎవరి ఆపరేషన్ కోసం వెడితే నువ్వు నీ మనసు నిలబెట్టలేవో వాళ్ళకి ఆ ఉపద్రవం రాకుండా తప్పించేస్తాడు. కానీ జరగాలి కాబట్టి ఓ చిన్న దాంతో తప్పించేస్తాడు. వెళ్ళవా అంటే వెళతావు హాస్పిటల్కి, కట్టరా అంటే కడతారు కట్టు, ఏమీ ఇబ్బంది ఉండదు. మనసు వైకల్ప్యమును పొంది మనసు కదిలిపోయి బెంగ పెట్టుకోవలసిన అవసరము రానివ్వడు, నన్ను నమ్మెదరుగాక. కాబట్టి అది ఆయన ఎప్పుడూ మంగళమును చేయువాడు. నువ్వు మిగిలినవి పట్టుకుంటే కాదు జరిగేది, ఈశ్వరుణ్ణి పట్టుకుని ఆయన రక్షకుడు. కాబట్టి ఎప్పుడూ మంగళము చేయడము తప్ప అసలు అమంగళం చెయ్యడం అన్నది అలవాటు లేనివాడెవరో, తన స్వరూపమే కానివాడెవరో, తన స్వభావము కానివాడెవరో ఆయనకి శివుడని పేరు. అనుషంగికముగా శోభనము, క్షేమము, భద్రము, శుభము అన్నీ ఆయన కటాక్షిస్తాడు. మహేశ్వర ఏమండి, ఆయన అయితే ఇస్తాడు. కానీ ఒకవేళ ఆయన మీద ఆయన ఎవరైనా ఈ నొద్దంటే ఆయన అటువంటి వాడు కాదయా. ఆయన మహేశ్వరుడు, ఆయన శాసకుడు, ప్రభుత్వం ఉన్నవాడు. ఆయన ఎవరినైనా శాసించగలడు తప్ప ఆయన శాసించగలిగిన వాడు నువ్వు ఇలా ఇవ్వద్దని కానీ నువ్వు ఇలా ఇయ్యని కానీ చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి మహేశ్వర అటువంటి ప్రభుత్వం ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఈశ్వరులు ఉండవచ్చు, వాళ్ళది ఒక పరిమితికి చెంది ఉంటుంది ఈశ్వరత్వం. కానీ ఈయనది ఈశ్వరుల మీద ఈశ్వరుడై ఉంటాడు. కాబట్టి మహేశ్వరుడు. మీరు చూడండి, ఓ ప్యూన్ ఉంటాడు, ఆయన ఒక ఈశ్వరుడు. ఎక్కడి వరకు? ఆ ఆఫీసు లోపలికి వెళ్ళాలంటే ఆయన ఒప్పుకోవాలి, సరే వెళ్ళండి అనాలి. ఆయన కన్నా ఈశ్వరుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాడు ఓ గుమాస్తా. ఏమండి నేను ఒక కాగితం పెట్టాను, ఆ పని అవ్వలేదేమండి? నేను పెట్టేశానండి, అయ్యో ఆయన టేబుల్ మీద ఉంది వెళ్ళండి. ఇప్పుడు ఈయన ఈశ్వరుడి మీద ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన అన్నాడు చూశానండి మీది, నేను సంతకం పెట్టేశానే, అన్నీ ఉన్నాయి, ఆఫీసర్ గారి టేబుల్ మీద ఉంది వెళ్ళండి. ఇప్పుడు మీరు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయనదే చిట్ట చివరి సంతకం. ఏమి ఇలా వచ్చారు? అయ్యా నేను ఫలానా అర్జీ పెట్టుకున్నాను, మీ దగ్గరికి వచ్చిందిట 3-4 రోజులు. నా దగ్గరికి వచ్చిందా? నేను చూడలేదే. ఏదో బెల్ కొట్టి ఎవరినో పిలిచి, ఏమయ్యా ఈయన కాగితం పెట్టారా? పెట్టామండి. ఎక్కడుంది అంటే, మీరు మొన్న అర్జెంటుగా క్యాంప్ పెడుతూ కొన్ని ఫైల్స్ బీరువాలో పెట్టమన్నారు కదా, అందులో పెట్టాం సార్. తీసి ఆయన ఒకసారి ఇలా చూసి, ఓ అన్ని ఉన్నాయండి తీసుకోండి, సంతకం పెట్టి ఇచ్చేశారు ఆర్డర్. ఇప్పుడు ఆయన అందరికన్నా ఈశ్వరుడు. అందులో ఇంతమంది పెట్టినా ఒక్క కాగితం లేదు. ఇదేమండి ఇది పెట్టలేదు మీరు, ఇది పెట్టకుండా ఇవ్వకూడదు కదా అంటే, అయ్యా నాకు తెలియలేదండి అది పెట్టకూడదని, కానీ దాంతో తుల్యంగా ఇదిగో ఇంకొక కాగితం పెట్టానండి. సరే ఇలా ఇవ్వకూడదు, ఆ కాగితం కూడా ఉండాలి, కానీ మీ దాన్ని బట్టి నేను సరే ఇచ్చేస్తున్నాను, ఓ సంతకం పెట్టేశాడు. ఇప్పుడు ఆయన వెనక్కి పంపించేసి అది కూడా తెచ్చాక పెట్టవా అని అనొచ్చు. ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, ఏం పర్వాలేదు, మీరు రేపో ఎల్లుండో పట్టుకొచ్చి ఇచ్చేసేయండి ఆ కాగితం కూడాను. అలాగేనండి ఇచ్చేస్తాను. ఆయన అసలు మీ దగ్గర కాగితం పుచ్చుకోకుండాను ఇచ్చేయచ్చు. ఆయన మహేశ్వరుడు. అలా మీరు ఎందుకు ఇచ్చారండి అని అడగడానికి కింద వాళ్ళు సరిపోరు. ఆ స్థితిని కలిగిన వాడెవరో ఆయన మహేశ్వరుడు. కాబట్టి శివో మహేశ్వర శంభు, శంభావయతీతి ఇది శంభు. సుఖమన్న భావన ఎవరు కల్పిస్తారో ఆయనకి శంభు అని పేరు. కేవలము సుఖములు కల్పించడం కాదు, ఈ సుఖము సుఖమా, ఇది శాశ్వతమా అన్న భావన లోపల కల్పించి వైరాగ్య సుఖం ఇవ్వగలిగిన వాడు. కాబట్టి శంభు. పినాకి పాతి జగదిది పినాకం. ఆయన ఏ ధనస్సు పట్టుకుంటాడో ఆ ధనస్సు వలన ఒకరో ఇద్దరో మరణించడం కాదు, ఆ ధనస్సు ఆయన పట్టుకుని ఉండడం చేత కాలమునకు పరిమితి లేకుండా, ఈ కాలమునందు ఆ కాలమునందని లేకుండా ఏ కాలమునందైనా సమస్త లోకములను జీవులను కాపాడగలిగినటువంటి స్థితిలో ధనస్సు పట్టుకున్నవాడెవరో అటువంటి వాడు పినాకి. శశిశేఖర, తదియనాటి చంద్రరేఖని తన జటాజూటమునందు ధరించినవాడు. చంద్రుడు పెరగడం చంద్రుడు తరగడం కాలము యొక్క గతికి, కాలము నడవడానికి సూచన. కాలము నడుస్తుంటే అందరూ పడిపోతారు, సమస్త జీవులు పడిపోతాయి. కానీ
నేను కాలమునకు పడేవాణ్ణి కాను, కాలమే నాకు ఆభరణము అని చెప్పడానికి ఆయన చంద్రవంకని ధరిస్తాడు. కాదు కాదు, చంద్రుడు ఒక అపచారం చేసి, ఒక పొరపాటు చేసి ఈశ్వరుడి వలన మృత్యువు రాకుండా రక్షించుకోవడానికి తపస్సు చేస్తే, అంత తప్పు చేసిన వాడికి మృత్యువు రాకుండా కాపాడి పైకెత్తి తన తల మీద పెట్టుకున్నవాడు. అంటే తనని కొలిచిన వాడి యొక్క గతాన్ని విచారించకుండా నెత్తి మీద పెట్టుకోగలిగినంత ఉదారుడు. కాబట్టి శశిశేఖర వామదేవో మంగళాయతనం దేవం యువానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా. కల్పవృక్షం కింద పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ మనని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరమప్రసన్నమూర్తి. కాదు కాదు, వామదేవ అంటే శివాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు ప్రదక్షిణం చెయ్యడానికి తిరిగినప్పుడు ఉత్తర దిక్కుగా ఉన్న శివలింగం యొక్క ముఖమేదో అది వామదేవ. ఆ వామదేవ స్థితికారుడై ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, రక్ష చేస్తాడు. అందుకే అది విష్ణు స్వరూపం అయి ఉంటుంది. విష్ణువు స్థితికారుడు. పరమేశ్వరుని యొక్క వామదేవ ముఖమే విష్ణుతత్వము. స్థితికారుడై ఉంటాడు, రక్షణ చేస్తూ ఉంటాడు, జలాధిపతి అయి ఉంటాడు ఆయన. కాబట్టి వామదేవో విరూపాక్ష. లోకంలో ఎవరికైనా రెండే కళ్ళు, పరమేశ్వరుడికొక్కడికే మూడు కళ్ళు. మూడు కళ్ళుంటే వికారంగా ఉండడా? ఆయన ఇక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కన్నుతో ఎవరైనా ఇలా వస్తున్నారనుకోండి, అదేంటంటే అలా మూడు కళ్ళతో ఉన్నాడు ఆయనని చూడగానే అందరికీ ఆ ఒంట్లో ఏదో ఒక రకమైన జుగుప్సలా అనిపిస్తుంది. అదేంటి బాబోయ్ ఇక్కడో కన్నుంది ఆయనకి అనిపిస్తుంది. కానీ పరమశివుడు మూడు కన్నులున్నవాడిగా ఉన్నా ఆయనేమి అలా వికారముగా ఉండేవాడు కాడు. కోటి సూర్య ప్రతీకాశం. ఆయన కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత వెలుతురుంటుందో అంత వెలుతురుతో అంత అందంగా ఉంటాడు ఆయన. విచిత్ర వసనం ఛాధ అని మంచి పట్టుపుట్టం కట్టుకుని ఉంటాడు. అది మూడవ కన్ను భక్తులకి బొట్టులా కనపడుతూ ఉంటుంది. కుంకం బొట్టు పెట్టుకున్నట్టుగా బొట్టులా కనపడుతుంది. ఆయన ఎప్పుడైనా తెరవవలసి వచ్చినప్పుడు ఆయన ఉపద్రవాన్ని లేదా అవతల వారు ధర్మం తప్పిపోయారని భస్మం చేయవలసి వచ్చిన, అవతల వారిలో కామాన్ని తీసి జ్ఞానం ఇవ్వవలసి వచ్చిన అప్పుడు ఆ మూడో కన్ను తెరుస్తాడు. కాబట్టి ఆయన విరూపాక్ష. పైకి చూడ్డానికి విరూపమైన అక్షుల్లా ఉంటాయి అవి, కానీ అలాంటి వాడు కాడు. అసలు నిజానికి చాలా అందగాడు, అది బొట్టుగా కనపడుతుంది. విరూపాక్ష కపర్ది, పెద్ద జటాజూటం కట్టుకుని ఉంటాడు. కాబట్టి అసలు చాలా అరుదుగా తప్ప పరమశివుడు కిరీటం పెట్టుకున్నటువంటి మూర్తులు ఉండవు. ఎందుకని అంటే ఆయన జటాజూటమే ఆయనకు కిరీటము. అరుణ జటేశ్వరుడు అని ఆయనకి జటలతో ఒక పేరు. అవి మూట కట్టి ఇలా గట్టిగా కట్టేసుకుంటే ఒక పెద్ద జటాజూటం, అంత పెద్ద జుత్తుముడు ఉంటుంది. జుత్తు లోకంలో హేయమైనటువంటి విషయం. జుత్తుని చూసినా మోహం కలుగుతుంది. జుత్తు ముట్టుకోవడానికి యోగ్యమైనది కాదు. అందుకే పూజలో కాని భోజనంలో కాని తల వెంట్రుక ఎప్పుడూ రాకూడదు, వెంటనే విడిచిపెట్టేసేయాలి అని. కానీ ఒక్క పరమశివుని యొక్క కపర్ది నీటి యొక్క స్పర్శ చేత తడిసి ఉండేటటువంటి జుత్తుతో ఉంటాడు ఆయన. కహ అంటే ఆ నీటి స్పర్శతో ఉంటుంది, లోపల గంగ ఉంటుంది. అందుకే కపర్ది 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 అని మూడు మాటలు అనుకుని ప్రయాణం ప్రారంభం చేస్తే, ప్రత్యేకించి తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు మీకు ఈశ్వర దర్శనము కాకుండా అడ్డుపడేటటువంటి పాపమునకే ప్రతిబంధకమని పేరు. మీకు కొంత పాపం ఉందనుకోండి, మిమ్మల్ని కొన్ని మహానగరములలోకి ఈశ్వరుడు ప్రవేశం చేయనివ్వడు. కాంచీపురం, అరుణాచలం, కాశీ ఇలాంటి వాటికి వెడదామని సంకల్పం చేసినా ఈశ్వరానుగ్రహం లేకపోతే ఏదో ఒకటి మీకు అడ్డం వస్తుంది. అడ్డం వచ్చి మీరు వెళ్లకుండా చేస్తుంది. దానికే పాపము అని పేరు, ప్రతిబంధకంగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రతిబంధకం పోయి మీరు ఈశ్వర దర్శనమునకు అటువంటి పురప్రవేశం. ఎందుకంటే కొన్ని ఇంటిలోకి ఈశ్వర దర్శనం కాదు, పురప్రవేశమే అర్హత ఉండాలి. అరుణాచలం ఉందనుకోండి, అరుణాచల ప్రవేశమునకు అర్హత ఉండాలి జీవుడికి. లేకుండా నేను అరుణాచలం వెడతానండి అని వెళ్ళినా వెళ్ళలేరు. అరుణాచలం వెడదామని సంకల్పం కూడా చేయడం కష్టం. అసలు అరుణాచల పట్టణ ప్రవేశం జరగదు. కాంచీపురం అంతే.
కాంచీపురం వెడదామన్నా మీకు అమ్మవారి అనుగ్రహం లేకపోతే మీరు కాంచీపుర ప్రవేశం చేయలేరు. కాశీపట్టణం అంతే, పరమేశ్వర అనుగ్రహం లేకపోతే, కాలభైరవుడి అనుగ్రహం లేకపోతే మీరు కాశీపట్టణ ప్రవేశం చేయలేరు. ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి పట్టణాలు, అవన్నీ సామాన్యమైనవి కావు. అమ్మవారి యొక్క శక్తి కేంద్రములు, ఈశ్వరానుగ్రహ స్థానములు. అటువంటి వాటిలోకి ఈశ్వరానుగ్రహంతోనే ప్రవేశిస్తారు. అంతవరకు ఎందుకండి? రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ షరాయ్ గార్డెన్స్ చూడాలని అందరికీ ఉంటుంది, వెళ్ళడం కుదురుతుందా? రాష్ట్రపతి భవన్లో మొఘల్ షరాయ్ గార్డెన్స్ అందరూ చూడగలరా? అది చూడడానికే నియమాలుంటే, అంత కష్టపడి అన్ని అనుమతులుంటే తప్ప లోపలికి వెళ్ళి చూడడం కుదరకపోతే, పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విభూతి కలిగిన పట్టణంలోకి అంత తేలికగా ప్రవేశిస్తానని ఎలా అనుకుంటున్నారు? కుదరదు. కాబట్టి కపర్ది ఆయన యొక్క జటాజూటాన్ని చూసి ఎప్పుడూ ఎవరు నమస్కరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఈశ్వరుడు తీసుకుని వెడుతుంటాడు. లేదా దాని వలన ప్రతిబంధకములు తొలగిపోతుంటాయి. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా యథార్థం. ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేయడం వేరు, గురువుగారితో కలిసి యాత్ర చేయడం వేరు. గురువుగారితో కలిసి యాత్ర చేస్తూ భార్య భర్తతో, భర్త భార్యతో కలిసి చేయడం వేరు. ఒక్కళ్ళు రావడం మళ్ళీ అదో దోషభూయిష్టమైన విధానమే యథార్థమునకు. ఇద్దరూ కలిసి రావాలి. మీరు మీ గురువు గారితో కలిసి తీర్థయాత్రకి వెళ్ళారనుకోండి, ఆ తీర్థమేమో మీకు తెలుస్తుంది, ఎలా స్నానం చెయ్యాలో, అక్కడ ఏం చూడాలో మీకు తెలుస్తుంది. మీరు అలా చూసి గురువు గారితో కలిసి తిరిగి కలిసి అనుభవించినటువంటి పుణ్యం చేత మీకు ద్విగుణీకృతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సద్గురువుతో మామూలుగా ఏదో గురువు గారిని పేరు పెట్టుకుని వెళ్ళి రావడం తేలికే. సద్గురువు మహాపురుషులతో వెళ్ళడం ఎలా సంభవిస్తుంది? భగవాన్ రమణులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆయనతో పాటు గిరి ప్రదక్షిణం చేయడం అంటే ఎలా ఉండేదో తెలుసా అండి? మనమైతే 1 గంటన్నరో 2 గంటలో 3 గంటలో 4 గంటల్లోనే తిరిగి వచ్చేస్తాం. ఆయనతో గిరి ప్రదక్షిణం అంటే కొన్ని రోజుల వ్యవహారం. అది ఒక్కరోజు కాదు, కొన్ని రోజుల పాటు ఆయన గిరి ప్రదక్షిణం చేసేవారు. అంటే ఆయన ఎంత అడుగులో అడుగు వేసుకుంటూ అరుణాచలాన్నంతటినీ ఈశ్వర రూపంగా అలా అనుభవిస్తూ అప్పుడప్పుడు ఆయన కూర్చుని ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే అది ఈశ్వరానుభవంలోంచి వచ్చిన మాట. అప్పుడు ఆయనతో కలిసి నడిచిన వాడు గోవింద పట్టాభిషేకంలో పర్వతము గోవిందుడే, కృష్ణుడు గోవిందుడే, గోవిందుడితో కలిసి ప్రదక్షిణం చేసిన వాళ్ళు ఎటువంటి వారో అటువంటి సద్గురువుతో కలిసి ప్రదక్షిణం చేసిన వారు అటువంటి వారు కారు. ఒక పరమాచార్య స్వామి వారితో కలిసి నడవడం అంటే ఎంత జన్మాంతర సౌభాగ్యం అది. ఏం మాట రమ్మంటే వస్తాయా అలాంటి భాగ్యాలు? ఓ పరమాచార్య స్వామి వారితో కాశీ వెళ్ళారు. పరమాచార్య స్వామి వారితో కాశీ వెడితే ఆయన విశ్వనాథుడి గురించి చెప్పడం, గంగా స్నానం గురించి చెప్పడానికి, నాతో కాశీకి వస్తే నేను నాతో కాశీ వెళ్ళి గంగా స్నానం చేయడానికి తేడా లేదు. సద్గురువుతో వెళ్ళడం తీర్థయాత్రకి సామాన్యమైన విషయం కాదు. దానికి పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షం ఉన్నవాడు తప్ప అది పొందలేడు. కాబట్టి కపర్ది ఆ నామాన్ని ఎక్కువ స్మరణ చేస్తే, ఆ జటాజూటాన్ని చూస్తే, నేను మీకు తరచూ చెప్పాను దాని గురించి, అమ్మవారి కబరీబంధం కూడా అంత శక్తివంతం, అజ్ఞానదాహకత్వం చేస్తుంది. కానీ చూడడం కుదరదు, ఎందుకంటే వెనక్కు ఉంటుంది, కిరీటంలో ఉంటుంది. పరమశివుడిది అలా కాదు. మీరు భావన చేస్తే తడిసినటువంటి జటాజూటం కనపడుతూ ఉంటుంది. కాబట్టి కపర్ది నీలలోహిత, మహానుభావుడు తెల్లవారుజామున సూర్యోదయం అవుతున్నప్పుడు ఆకాశంలో ఎర్రటి కాంతితో నల్లగా ఉన్నటువంటి ఆకాశమే నీలలోహిత రుద్రుడు. ఆయన అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. పరమేశ్వర స్వరూపాలలో నీటి కడవలు తల మీద పెట్టుకుని వెళ్ళేటటువంటి సామాన్యమైనటువంటి స్త్రీల నుండి మేకలు గొర్రెలు కాసుకునేటటువంటి అత్యంత తక్కువ స్థితిలో జ్ఞానము కలిగిన వారి వరకు పరమేశ్వర దర్శనాన్ని మాంసనేత్రంతో చెయ్యడానికి వీలుగా పరమశివుడు ఆకాశంలో కనపడేది సూర్యోదయ సమయంలో కనపడతాడు. నల్లటి ఆకాశంలో వచ్చే ఎర్రటి కాంతి నీలలోహిత.
కాబట్టి శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకర శంకరోతీతి శంకర సమస్త శుభములను చేయువాడెవరో ఆయనకే శంకర అని పేరు. శుభము అన్నది జరగాలి కేవలము శంకరుల యొక్క అనుగ్రహమే. శంకరుని యొక్క అనుగ్రహం ఉందా శుభం జరుగుతుంది, శంకరానుగ్రహము లేదు శుభము జరగదు. కాబట్టి శంకరోతీతి శంకర శంకర శూలపాణిశ్చ. నేను ఎక్కడైనా ఒకవేళ శ్లోకంలో దాటితే చెప్పండి. శూలపాణిశ్చ చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్య అది పైకి శూలంలా కనపడుతుంది కానీ లోకంలో సత్వ రజస్ తమో గుణములనేటటువంటి 3 గుణములు ఏ శుద్ధ సత్వంలోంచి వస్తున్నాయో ఆ శుద్ధ సత్వం ఆయన చేతిలో ఉంటే అందులోంచి త్రిగుణములు పుడతాయి. ఈ త్రిగుణములతోటి లోకాలన్నిటినీ తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పగలిగిన వాడెవరో, మాయని అన్ని చోట్ల విస్తరింపచేసి తానెవరో తెలియకుండా చేయగలిగిన వాడెవరో, 3 మీద లోకాన్నంతటినీ తిప్పుతున్న వాడెవరో ఆయన శూలాన్ని పట్టుకున్నవాడు. కాబట్టి శంకర శూలపాణిశ్చ ఖట్వాంగి చేతిలో మంచం కోడు పట్టుకుని ఉంటాడు. ప్రాయశ్చిత్త కర్మ. మనసు యొక్క ఉద్రేకంలో తప్పు చేయడం చాలా తేలిక. చాలా కోపంగా ఉంది, గురువుగారిని కూడా చంపేస్తాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్ క్రుద్ధో హన్యాత్ గురూనపి అంటారు రామాయణంలో. గురువుగారిని కూడా చంపేస్తాడు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు, అలా మాట్లాడేస్తాడు ఆ కోపంలో. కానీ తప్పు చేయడం ఎంత తేలికో దాని యొక్క ఫలితమును అనుభవించవలసి వచ్చినప్పుడు అంత బాధపడిపోతాడు. ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కొక్క తప్పు తాలూకా ఫలితాన్ని అనుభవించేటప్పుడు బేరమంటాడు. నేను చెప్పక్కర్లేదు, ఎప్పుడైనా మహాభారతం చెప్పినప్పుడు విందురు గాని మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తాడు, కొంతమందిని నేను ఇలా ఎందుకు పుట్టించానో తెలుసా పార్వతి, వీళ్ళు గతంలో జీవుడిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ దోషాలు చేశారు, ఈ దోషాలు చేసిన ఫలితం అనుభవించాలి కాబట్టి వాళ్ళకి ఈ రూపాలు ఇచ్చాను, ఇదిగో ఇలా బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైనా దిద్దుకుంటే ఉత్తమగతులు పొందుతారు, ఇప్పటికీ దిద్దుకోలేకపోతే వాళ్ళు ఆ కష్టాన్ని అనుభవిస్తారంటాడు. కాబట్టి ప్రాయశ్చిత్తం, తప్పు తెలుసుకుని వెంటనే ఇక్కడే ఇప్పుడే తద్దోష పరిహారార్థం తనకి తానుగా శిక్ష వేసేసుకోవడం. అన్నిటికన్నా పెద్ద శిక్ష ఏమి? పశ్చాత్తాపంతో భగవంతుని యొక్క నామం చెప్పడం. ఈశ్వరా నా వల్ల అపరాధం జరిగింది, మీరు తప్ప నాకెవరు దిక్కు, నన్ను మన్నించండి అని 108 పర్యాయములు గోవిందనామం చెప్పడం శ్రేయస్కరం. అదేమండి మీరు శివాష్టోత్తరం కదా చెప్తున్నారంటారేమో, శాస్త్రము శాస్త్రమే. గోవింద అంత కిందకి అందుబాటులో ఉండేటటువంటి అత్యద్భుతమైన నామము. నా దృష్టిలో గోవిందుడొకడు శివుడొకడు కాడు. నాకు వెంకటేశ్వరుడు శివుడు, శివుడు విష్ణువు, విష్ణువు శివుడు, శివుడు పరాశక్తి, పరాశక్తి సరస్వతి. నాకు ఉన్నది ఒక్కటే బ్రహ్మము, అదే ఇన్ని రూపాల్లో ఉంటుంది. అందుకని నాకే మొహమాటము లేదా మాట చెప్పడానికి. కాబట్టి గోవింద నామం ప్రశస్తం, శివనామం కూడా గొప్పది, శివానుకోవడం కూడా మంచిది. కానీ గోవింద కలియుగంలో శ్రేయస్కరమైన నామము. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మగారి 5వ తల గిల్లడం గిల్లేశాడు. నిజంగా పరమేశ్వరుడు ప్రాయశ్చిత్తాలు చేసుకోక్కర్లేదు, ఆయనకేం అంటావు. కానీ ఒక చేతిలో పుర్రె పట్టుకుని ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని తిరుగుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మహత్య చేశాడు అని గుర్తు. బ్రహ్మహత్య చేస్తే 12 సంవత్సరముల పాటు కూర్చోకూడదు, పడుకోకూడదు. నిలబడి ఓ చేత్తో మంచం కోడు పట్టుకుని ఓ చేత్తో పుర్రె పట్టుకుని ప్రతి ఇంటి ముందుకు వెళ్లి భిక్షాటన చేసి పుర్రెలో పడిన అన్నాన్ని నిలబడి తిని నిలబడే ఉండాలి ఆ 12 ఏళ్ళు. పరమేశ్వరుడు ఒక తప్పు చేయడం తేలిక, కానీ ఆ తప్పుకి దోషాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి బ్రహ్మగారి 5వ తల గిల్లినందుకు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఆయనకి నిజంగా అంటదు ఏ దోషం, కానీ ఆయన లోకానికి నేర్పడం కోసం ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఖట్వాంగి విష్ణువల్లభ, నిరంతరము శ్రీ మహావిష్ణువు చేత పూజలు అందుకుంటూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, ఈ లోకములను కాపాడతారు. లోకములను కాపాడడానికి శ్రీ మహావిష్ణువుకి కావలసిన సమస్త శక్తులను ఆయన ఇస్తూ ఉంటాడు. మీరు మహాభారతం చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నిరంతరము విష్ణువు చేత పూజలు అందుకుంటాడు. అందుకే నేత్రార్పణేశ్వరుడు అని ఒక దేవాలయం ద్రవిడ దేశంలో,
అక్కడే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి పూజ చేస్తూ 1000 కమలం తక్కువైపోతే కన్ను పెకలించి కనుగుడ్డుని పువ్వుగా చేసి పూజ చేశారు. నేత్రార్పణేశ్వరుడు అంటారు. శంకర భగవత్పాదులు నిరూపణం చేస్తారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ భైమచేత్కో వా తదన్యోధిక అంటారు. కాబట్టి విష్ణువు చేత పూజలు అందుకున్నవాడు, ఎప్పుడూ పూజలు అందుకునేవాడు, విష్ణువుని రక్షించేవాడు, విష్ణువు యందు ప్రీతి కలిగినవాడు, విష్ణువుకి అత్యంత సన్నిహితుడైన చెలికాడు. కాబట్టి విష్ణువల్లభ సిపి విష్టో పశు సిపి. లోకంలో 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి మనమంటే మనుష్యులు, జంతువులు, గేదెలు, ఆవులు, కుక్కలు అంటాం గాని అన్నిటినీ కలిపి శాస్త్రం పశువు అని పిలుస్తుంది. జన్మ అనే రాటకి కర్మ అనే పాశంతో కట్టబడి ఉంటాడు. కాబట్టి ఈ పశువులన్నిటి మీద తాను అధికారము కలిగి ఉంటాడు. వీడు ఏ జన్మలలో ఏ పాప పుణ్యాలు చేసుకున్నాడో దాన్ని బట్టి దానికి తగిన ఉపాధులిచ్చి ఆ ఉపాధుల్ని తిప్పుతున్నవాడు. కాబట్టి నియంతయై ఇన్ని పశువులకు ఆయనే అధిపతి, ఇంత పశుబలం కలిగిన వాడు. కాబట్టి సిపి విష్టో అంబికానాథ. తల్లి జగన్మాత, ఆదిశక్తి, శివకామ సుందరి, మనకి జగన్మాత. మీకు నేను ఆ విషయాన్ని ఒకరోజు ప్రసంగం అంతా చేసి చెప్పాను. మన్మధుడు లోకాలన్నింటినీ ఉత్పత్తి జరిగేటట్టుగా బాణ పరంపర ప్రయోగించగలడేమో కానీ పరమేశ్వరుడి మీదే ప్రయోగిస్తే ఆయన కాలిపోయాడు. అప్పుడు అమ్మవారు తీసుకున్న ఆయుధాలు తీసుకుంటే మన్మధుణ్ణి కాల్చిన వాడిని తన పట్ల సంతోషం పొందేటట్టు చేసి అటువంటి వాడితో తాళి కట్టించుకుంది. అది మా అమ్మ గొప్పతనం. మామూలు వాడితో తాళి కట్టించుకోవడం గొప్ప కాదు. అసలు స్త్రీ అంటే విముఖుడు కాముణ్ణి కాల్చేశాడు. అటువంటి వాణ్ణి లొంగదీసి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి మంగళసూత్రం కట్టించుకుంది. అందుకని కామీ సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అటువంటి తల్లి అంబికానాథ. అటువంటి తల్లికి భర్త. తల్లికి భర్త కాబట్టి తండ్రి, ఆమె తల్లి. కాబట్టి వాళ్ళిద్దరూ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్లే తల్లిదండ్రులు. అందుకే బయట అమ్మా అని నేను మా అమ్మగారినన్నా నిజానికి ఆ మాట వరకు చెల్లుతుంది, నా తల్లికే చెల్లుతుంది. నాన్నగారండి అని మా నాన్నగారు నన్నా మా నాన్నగారండి అన్న పిలుపు ఎవరికి చెందుతుంది? పరమేశ్వరుడికే చెందుతుంది. కాబట్టి నాకు అమ్మా నాన్న లేరని ఎవరు చెప్పారు? నాకు అమ్మా నాన్న ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు, నా తుది శ్వాస వరకు ఉంటారు. వాళ్ళిద్దరే నా తల్లిదండ్రులు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మా అయ్యటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రుల టంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసార పుంచం చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. కాబట్టి లోకమునకు తల్లిదండ్రులు, తల్లికి భర్త. అటువంటి జగన్మాత అంబిక సమస్త జీవకోటికి ఆవిడ తల్లి. ఆ బ్రహ్మకీట జనని అని. కాబట్టి అంబికానాథ సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో. శ్రీ అంటే ఐశ్వర్యం, శ్రీ అంటే విషం. అసలు ఆయన ఆ విషాన్ని ఇక్కడ పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడవు. అందుకని ఆయన దాన్ని పైకి వదలకుండా లోపలికి మింగకుండా కంఠంలో పెట్టుకుని ఉన్నాడు. కంఠంలో ఒకటి పెట్టుకుని ఉంచుకుని ఇంకొకటి మింగండి మీరు, నేను చూస్తాను. అంతవరకెందుకు లోకంలో మీరు ఏదైనా ఎంత చిన్నదైనా సరే కంఠంలో పెట్టి మింగకుండా ఉమ్మకుండా అలాగే ఉంచండి. ఎంత కష్టం, మాట రాదు. అలాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు మనందరి కోసం గరళాన్ని తన కంఠంలో పెట్టుకున్నవాడు. కాబట్టి అది శ్రీకంఠ. శ్రీకంఠో భక్తవత్సల. భక్తుల పట్ల వాత్సల్యం ఉన్నవాడు. వాత్సల్యము అన్న మాటకు అర్థం మీతో నేను మనవి చేశాను. పాపములను కడిగేస్తాడు ఆయన. ఆవు దూడ తన దూడ యొక్క మావిని నాలుకతో నాకుతుంది. లేక పిల్లలు పుట్టిన తల్లి కూడా అలా నాకదు. ఒక్క దూడ మాత్రమే, దూడకి ఆవే నాకుతుంది. అలా తనని నమ్ముకున్న భక్తుల యొక్క పాపములను తాను శుభ్రంగా కడిగేసి, వాళ్ళు నాకు ఆవగింజంత కావాలంటే కైలాస పర్వతమంత ఇవ్వగలిగిన వాడు, నాకు తాగడానికి ఒక పాత్రతో పాలు కావాలన్న ఉపమన్యుడికి పాల సముద్రాన్నే సృష్టించి ఇచ్చినవాడు.
నన్నేం చేస్తాడు మృత్యువు అని అడిగినటువంటి మార్కండేయుడి కొరకు యముని చంపి బ్రహ్మార్గాన్ని ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన భక్తవత్సల శిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవ. భవ అంటే ఎప్పుడూ ఉండేవాడు, ఒకప్పుడుండి ఒకప్పుడు లేనివాడు కాడు, అన్ని కాలముల యందు ఉండేవాడు, ఎప్పుడూ అందరినీ శాసించగలిగినటువంటి వాడు కాదు. కాదు భవుడు అంటే జలాధిదేవత. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి లోకాన్నంతటిని బ్రతికిస్తాడు, ధర్మాన్ని బ్రతికిస్తాడు, తర్పణలు ఇప్పిస్తాడు, ఆచమనం చేయిస్తాడు, సంధ్యావందనం చేయించి అర్ఘ్యం ఇప్పిస్తాడు. నీటి రూపంలో ఉండి పదార్థములు పచనం అవడానికి ఉపయోగపడతాడు, నీటిగా పుట్టడానికి ఉపయోగపడతాడు, లోకమును నిలబెడతాడు దాహోపశాంతి చేసి. కాదు కాదు బయట వేడిగా ఉంటే లోపలికి పుచ్చుకున్న నీళ్లు చెమట రూపంలో వచ్చి వేడిని నిలబెడతాడు. ఇన్ని చేసేవాడు కాబట్టి భవః. కాబట్టి భవ శర్వ. శర్వ అంటే తొట్టతుదన యుగాంతమునందు ప్రాణులను హింసించి తనలో కలిపేసుకునేవాడు, యుగాంతం ప్రళయం మహాప్రళయం చేసేవాడు కాదు. కాదు పృథివికి అధిదేవత, భూమికి అధిదేవతగా ఉండి ఈ భూమిలో పంటలు పండేటట్టు, భూమి స్థిరంగా ఉండేటట్టు చేసి తిరగగలిగేటట్టు, మనం ఈ భూమి తిరుగుతున్నా మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, సూర్యుడి నుంచి 12 గంటలు తప్పుకునేటట్టు, 12 గంటలు సూర్యాభిముఖం అయ్యేటట్టు, అన్ని వైపులకి నీరు వేడి అందేటట్టు చేస్తూ కనపడకుండా తిప్పుతున్నవాడెవడో ఆయన శర్వ. కాబట్టి పృథివీ అధిదేవత అయి ఉంటాడు. భవ శర్వ స్త్రిలోకేశ. 3 లోకములకు అంటే ఈ లోకములకు, పై లోకములకు, కింద లోకములకు, ఎన్ని లోకములున్నాయో అన్ని లోకములకు ఆయన అధిపతి. కాబట్టి త్రిలోకేశ భవ శర్వ స్త్రిలోకేశ స్థితి కంఠ. తెల్లటి స్వామి శరీరం. ఇంతటి తెల్లటి శరీరం ఉన్నవాడికి లోకంలో ఒక పోకడ ఉంటుంది, చిన్న మచ్చ పడ్డాన్ని ఒప్పుకోరు. నాకు తెలిసిన స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన పిల్ల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకునేవాడో. ఏమిటయా అలా అరిచేతుల్లో కాళ్ళు పెట్టి నడిపిస్తావంటే నాతో అనేవాడు, చాలా తెల్లటి పిల్ల కోటేశ్వరరావు, ఎంత తెల్లటి పిల్ల చూసావా, నా అదృష్టం కొద్దీ పుట్టింది. పుట్టుమచ్చలు కూడా మా అమ్మాయికి దాని అందాన్ని ద్విగుణీకృతం చేసేటట్టు ఉంటాయి తప్ప దాని తెల్లటి ఒంటి మీద ఆ నల్లటి పుట్టుమచ్చ కూడా దాని అందాన్ని తగ్గించేటట్టు ఉండదు. ఇంత అందమైన పిల్లని నేను నిర్లక్ష్యంగా చూస్తే ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతే ఏ మోకాల మీదో మచ్చ పడిపోతే, ఇంత తెల్లటి దానివి ఈ మచ్చ ఏమిటి అని రేపు పొద్దున్న వాళ్ళ ఆయన అడిగితే మా నాన్నగారు సరిగా పట్టుకోకపోతే పడిపోయాను అందుకని జాగ్రత్త పడుతున్నాననేవాడు. తెలుపుగా ఉన్న కూతురి మీదే అంత వ్యామోహం ఉంటే ఒళ్ళంతా అంత తెల్లగా ఉన్నవాడు నల్లటి మచ్చపడకూడదని ఎంత జాగ్రత్తగా ఉంటాడు. మనమే ఇన్ని క్రీములు ఇన్ని రాసేసుకుంటూ ఉంటామే, మరి ఈశ్వరుడికి ఎంత వ్యామోహం ఉండాలి. కానీ లోకం కోసమని నల్లటి మచ్చ తెచ్చి పెట్టుకున్నాడు ఆ కంఠం మీద. పైగా అదేం కనపడని చోట ఉన్న మచ్చ ఏ వీపు మీద కాదు, ఎదురుగుండా కంఠం మీద కనపడుతూ ఉంటుంది. లోకం కోసం నా ఒంటి అందం పోయినా పర్వాలేదా, లోకాల్లో అయితే చాలన్నవాడు. ఆ కుటుంబం అంతా అంతే. నాన్నగారి పోలికే కొడుక్కి. ఏనుక్కి దంతం అంటే మహా ఇష్టం, అది నవలడానికి పనికిరాదు. ఆ దంతం పక్కన ఉంటాయి, కానీ ఏనుగులకి ప్రాణం వాటి దంతాలంటే. విఘ్నేశ్వరుణ్ణి మహాభారతం వ్రాయమన్నాడు వ్యాసుడు. వ్రాయమన్నప్పుడు ఒక నియమం పెట్టాడు, మధ్యలో ఏమన్నారు అనకూడదు. నేను అలా చెప్పేస్తుంటాను 1,00,000 శ్లోకాలు, నువ్వు చక 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 రాసేస్తుండాలి. మధ్యలో సిర అయిపోయింది లేకపోతే పాళి అరిగిపోయింది, అన్ని శ్లోకాల ఆగంది కాసేపు అనకూడదు. అంత ధారణతో అలా రాస్తావా? రాస్తానన్నాడే. పుచ్చుకో అయితే. పెద్ద తాళపత్ర గ్రంథం ఒకటి పుచ్చుకున్నాడు. ఇప్పుడు సిర అయిపోనటువంటి ఘంటం కావాలి, లేదా మునుకరిగిపోని ఘంటం కావాలి. లోకంలో ఏనుక్కి అత్యంత ప్రీతిపాత్రమైంది దంతమే కనుక, మహాభారతం చతుర్విధ పురుషార్థ సమన్వయం కనుక, రాబో కాలాల్లో లోకాలకన్నిటికీ పనికొచ్చే పంచమ వేదం కనుక, ఇది వ్రాయడం కోసం నా దంతం ఒకటి పోయినా పర్వాలేదని తన దంతమే ఊడబెరికి దాంతో మహాభారతం రాశాడు. ఏకదంత, ఒక్క దంతంతో ఉంది. ఈ త్యాగం తండ్రి నుంచి వచ్చింది. పరమేశ్వరుడిదే త్యాగం, పెద్ద కొడుకుది అదే త్యాగం. కాబట్టి వాళ్ళు త్యాగమయమైనటువంటి జీవితాలు. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్. ఎవడు త్యాగం చేస్తున్నాడో వాడే అమృతత్వాన్ని పొందుతాడు. ఇప్పుడు ఆయన మనస్సుగా ఆవిడ మారిపోతుంది.
ఆయనకి ఎప్పుడు ఏం పెట్టాలో ఆవిడికి తెలుసు. ఇది పెడితే కంఠం ఉంటుంది ఊడిపోకుండా, కాబట్టి ఇది పెడదాం, అలా పెడుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఆయనకి క్రమక్రమంగా ఏమైపోతుందంటే ఆయన వస్తువులు ఆవిడ పేరెత్తిదే కానీ కనపడవు. ఆవిడ పేరెత్తి పిలవాలి, ఒకసారి పిలిస్తే అక్కడ కనపడుతుంది. లేదా రెండవది ఏమిటో తెలుసా అండి, అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యలేడు. ఎందుకో తెలుసా, అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యవలసిన అవసరం కల్పించే మనస్తత్వం ఆవిడిది కాదు. ఏమో ఓ 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను ఈ మంచి పనికి. ఏమిటండి 100, 200 ఇవ్వండి తడిస్తాం, ఏమిటా లోభిత్వం, 100 ఇస్తానంటారు, 200 ఇవ్వండి అంటే. ఏమో ఇలా భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను పెద్దల్ని, పరమ సంతోషం. వాళ్ళతో పాటు పాపం ఎప్పుడు మీ వెనక అలా తిరుగుతుంటారు చూసారా, వాళ్ళని కూడా పిలవండి. అంత అనుగమించి అసలు ఎన్నడూ తనని ఈ పని వద్దు అని నిగ్రహించడం చేత కాకుండా నిరావర్తించినటువంటి భార్యకి చెప్పకుండా ఎలా చేస్తాడు? కాబట్టి ఈ చెప్పడం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి, బలహీనత. ఏమైనా ఆవిడికే చెప్తాడు. అసలు మీకు లోకంలో విచిత్రం ఏమిటో తెలుసా, మొట్టమొదట లోకంలో ప్రవచనం చేసేవాడు పరమేశ్వరుడే. ఎందుకో తెలుసా అండి, లోకానికి పనికొచ్చే విషయాల్ని ముందు ఆవిడ అడుగుతుంది, టాపిక్స్ ఆవిడే సెలెక్ట్ చేస్తుంది. కేనోపాయేన లఘునా అంటుంది. అసలు లోకం అంతా తరించాలంటే తేలిగ్గా చెప్పడానికి నామం ఏముందండి, విష్ణు సహస్రం చెప్పలేని వాళ్ళు ఉంటారు పాపం, 1000 నామాలు చదవలేరు, నోరు తిరగదు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన యజ్ఞకృత్ యజ్ఞభృత్ యజ్ఞీ అని అనమంటే వాళ్ళు ఏమంటారు, అనలేరు. అందుకని తేలిక మార్గం అలా ఉంది ఏమిటి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటాడు. మనోరమే నా మనస్సు నందు రమించేదానా, లేకపోవడం ఏమిటి ఉంది, శ్రీరామ రామ రామేతి ఇది ఉంది. శ్రీరామ శ్రీరామ రామ అంటే చాలు. అంటే ఆవిడ ఓ బాగుందండో మంచి మాట చెప్పారు అని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ప్రమదగణాలందరికీ అన్నం పెడితే, ఒరే శ్రీరామ రామ రామేతి నిన్ననే చెప్పారా మీ గురువు గారు, ఆ నామం అనుకోండి అంటే లోకానికి అందుతూ ఉంటుంది. మీరొక్కటే ఆలోచించండి, పార్వతీదేవి మనసు చాలా సంకుచితమైనదయ్యుంటే శ్రావణ శుక్రవారం వ్రతం అసలు లోకంలో రాదు. ఎందుకో తెలుసా అండి, ఆవిడ అడిగింది, లోకంలో అందరికీ ఐశ్వర్యం పొందడానికి సువాసినులందరూ ఏ వ్రతం చేస్తే బాగుంటుందండి అని అడిగింది. నేను లక్ష్మీదేవి పేరు చెప్పి ఆవిడ్ని కొలిస్తే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తే మంచిది పార్వతి అని చెప్తే, ఏమండి నేనేమో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని నాకు పేరు, వాళ్ళు గౌరీ తపస్సు చేసి పెళ్లి చేసుకుంటున్నారు, నా వ్రతం పనికిరాదేంటి, లక్ష్మీదేవి వ్రతమే చెయ్యాలా అని అడగాలి ఈవిడ. అసలు లక్ష్మి ఒకరు పార్వతి ఒకరు అయితే కదూ అలాంటి ప్రశ్నలు రావడానికి. అలా ఏం ఉండదు. అందుకే మీరు లక్ష్మీదేవిని చూస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం, వెంటనే ఆయన చారుమతి కథ చెప్తాడు. చెప్పి వ్రతం చేసుకుని ఇదే చెప్పేసుకోవాలి పార్వతి. ఇప్పుడు ఆవిడ యథార్థమునకు 10 మందిని పిలిచి ఆవిడ చేయిస్తుంది, లేదా ఆవిడే కల్లోకి వచ్చి చెప్తుంది ఇలా చేసుకో అని. కాబట్టి ఆవిడకి చెప్పండి, బయట కూడా చెప్పడాయన. మీరు గమనించారో లేదో, ఇది భయంతో చేస్తున్నాడా, ఆవిడికి చెప్పకుండా చెయ్యడం అన్నది కుదరనంతగా ఆయనని అనువర్తించి ఆయన మనసు ఆవిడ దోచుకుందా? అది మా తల్లి యొక్క పాతివ్రత్యం, అది మా అమ్మ యొక్క గొప్పతనం. కాబట్టి ఆవిడ స్వాధీన వల్లభ, భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుంది, భయపెట్టి కాదు. తెలిస్తే 3 రోజులు చెండాలేసి కాదు ఆవిడ. అసలు తనకి చెప్పకుండా చేయని పిచ్చిది ఎప్పుడు నన్ను వద్దంది, ఏ పని నన్ను చెయ్యొద్దండి, ఎప్పుడూ నన్ను ప్రోత్సహించి మనం ఇది తరించాలి చెయ్యండి 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 అనడమే కానీ వద్దని ఎప్పుడుంది అసలు. దానికి చెప్పకుండా చేయడం ఏమిటి అని తనకి చెప్పి చేస్తుంటాడు. ఇలా ఆయన ఆవిడ్ని అంతగా ప్రేమించేటట్టుగా చేసుకొని ఇలా ఒకటేమిటో నిరూపించిన తల్లి మా అమ్మ. అందుకని శివప్రియ, పార్వతీదేవి అంటే అంత ప్రియమైన వాడు. అంతేగాని పరమేశ్వరుడికి పార్వతీదేవి అంటే వ్యామోహం ఉన్నవాడని అర్థం చెప్పకూడదు దానికి తిరగేసి. ఇప్పుడు శివప్రియ ఉగ్రహ, ఉగ్రహ అంటే కోపం వచ్చేవాడు అని చెప్పకపోతే అర్థం కాదు మాటకి. ఇంకా ఉగ్రహ అంటే దాని అర్థం అంతే. కానీ కోపం ఎందుకు వస్తుంది? అనుగ్రహం మీకు ఇవ్వడానికి.
అది పట్టుకోలేదు. లేకపోతే సదా శివ అన్న నామానికి అర్థం లేకుండా పోతుంది. ఎందుకు కోపం వస్తుందో తెలుసా అండి? చెయ్యి ధూర్తుడు, ఎంత పాపం చేశాడు రా వీడు, అనుభవింప చేసేస్తాను వీడితో అని ఒక కష్టాన్నిచ్చి ఆ కష్టం రూపంలో ఆ పాపాన్ని అనుభవింప చేసేస్తాడు. అందుకని ఉగ్రహ. అప్పుడు దోరువే, అమ్మయ్యా వీడి పాపం తీసేశాను, ఇక వీడి గొడవలేదు, ఆ గొప్ప పాపం పోయింది, దాన్ని చాలా తక్కువ స్థాయికి తీసుకొచ్చి అనుభవింపజేస్తాడు. ధర్మం తప్పి లోకం పాడు చేసే వాళ్ళ మీద కోపం తెచ్చుకున్న వాడిలా నటించి వాళ్ళని భంజిస్తాడు. కాదు, వాయువుకి అధిష్టానమూర్తి. నేను మీకు శ్రీకాళహస్తి లింగం గురించి చెప్పాను కూడా, ఉగ్రహ చెప్పినప్పుడు. వాయువు మీద అధిష్టానమూర్తి. ఆ వాయువే లేకపోతే లోకం ఎక్కడుంది? సుఖం వాయు, ఆయనే లోపల తిరుగుతూ ఉంటాడు. ఆయన కాని తిరగలేదో కొయ్యి అయిపోతాయి శరీరాలన్నీ, దారువికారం కింద మారిపోతాయి. అందుకే శవాన్ని కాలు పట్టుకు లేపితే మొత్తం శరీరం లేచిపోతుంది. లోపల ఆయన తిరుగుతూ శరీరాలన్నీ కూడా ఇలా వంగేటట్టు కదిలేటట్టు చేస్తాడు. కాబట్టి వాయువుగా లోకములన్నిటినీ నిలబడతాడు. నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కీర్తిస్తుంది శృతి. కాబట్టి వాయువుగా ఉండి లోకములను నిలబెట్టినవాడు కాడు. వాయువుగా ఆయుర్దాయకారకుడు. వాయువుగా ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాడు. ఆ వాయువు లోపలికెళ్ళి పైకి రాకపోయినా, పైకొచ్చి లోపలికెళ్ళకపోయినా అయిపోయింది, శివం శవం అయిపోయిందని. కాబట్టి ఉగ్రహ కపాలి, చేతిలో కపాలం పట్టుకున్నవాడు. ఒకటి ప్రాయశ్చిత్తానికి, రెండు నేను నిజంగా భిక్షాటన చెయ్యవలసిన అవసరం నాకేం లేదురా, మీ బుద్ధులు ఎందులో వేయండి, మీ బుర్రలో ఉన్న బుద్ధుల్ని నా ఎందు పెడితే నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఇది చెప్పడానికి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థంజనమతి సమర్థే చేత సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనహన జనాతి కిమహో అంటారు. ఎందుకురా అన్ని నాకు నీ మనసు తీసుకొచ్చి పెట్టు, నీ వెంటబడి రక్షిస్తానంటారు. కాబట్టి నీ పుర్రెలో ఉన్న బుద్ధిని నా పుర్రెలో వెయ్యి, నా పాదాల దగ్గర పెట్టు, నా చేతిలో పెట్టు, నేను రక్షిస్తానని చెప్పడానికి కపాలి. అందుకే కపాలీశ్వర దేవాలయం అని చెన్నైలో ఒక గొప్ప దేవాలయం. ఉగ్ర కపాలి కామారి. కామారి అంటే ఒకప్పుడు కాల్చిన వాడని కాదు, పరమశివుని కాళ్ళు ఎవరు పట్టుకుంటారో వాళ్ళకు ఒక లక్షణం వస్తుంది, వాడికి అసలు కోరిక ఉండదు. ఇప్పుడు కోరిక ఉంటే తృప్తి, అసలు కోరిక లేని వాడికి మీరేమో పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, అక్కడ ఉన్నా ఉండకపోయినా ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఎందుకో తెలుసా అండి? అది ఉంటే తృప్తి పొందేవాడైతే అది ఇచ్చి మీరు తృప్తిపరుస్తారు. ఆయన ఎప్పుడు త్రేణుస్తూ ఉంటాడు. ఏమిటి ఆయన త్రేణుపు? ఈశ్వరుడే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆ స్థితి ఇవ్వగలిగిన వాడు ఆయన కామారిహి. అందుకే శివుడున్న చోట కాముడు ఉండడు, రాముడున్న చోట కాముడు ఉండడు. ఆయన్ని పట్టుకున్న వాడికి కోర్కెలుండవు. ఆ వాడికి కోరికలు లేకపోయినా సంపత్ అంతా వాడి దగ్గరికే ఉంటుంది. వాడెక్కని కారు ఉండదు, వాడు అనుభవించిన భోగం ఉండదు. కానీ తామరాకు మీద నీటి బొట్టు, దేవుని గురించి వెంపర్లాట లేకుండా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. అంత తృప్తితో తీర్చుకుని కోరిక పోగొట్టుకోవడం కాదు, అసలు కోరిక లేకపోవడం వల్ల తృప్తితో ఉండగలిగిన స్థితి. కోరిక తీర్చుకుని కోరిక తీరడం అంటే వాసనారూపమే మళ్ళీ కోరిక పుడుతుంది కాదు, అసలు ఏ కోరిక రాదు, అప్పుడేముంటుంది? తృప్తే ఉంటుంది. కాబట్టి నిత్యతృప్తుడై ఉంటాడు. కాబట్టి ఉగ్ర కపాలి కామారి అంధకాసురసూదన. అంధకాసురుడు రాక్షసుడిని చంపాడు ఆయన. ఆయన గురించే ఎందుకు చెప్పారు ప్రత్యేకం అంటే, మహాపాపం చేసినటువంటి అంధకాసురుడు పరమేశ్వరుడితో యుద్ధం చేసి ఆ త్రిశూలం మీద పడుకుని ఏడిస్తే సామగానంతో ఆయన్ని స్తోత్రం చేస్తే తీసుకెళ్లి బ్రహ్మగానంలో ఒకటిగా పదవినిచ్చాడు. అంతటి ఉదారుడు. కాబట్టి అంధకాసుర సూధన గంగాధరో జటాభారోధారో, ఆ కపర్ది ఆ జటాజూటమునందు గంగని ధరించినవాడు. మొత్తం ఆకాశగంగంతా పడిపోయినా ఆయన జటాజూటంలో చుక్క కిందకి రాకుండా పట్టగలిగినంత పెద్ద జటాజూటం ఉన్నవాడు. గంగ ఆయనకి తగలడం వల్ల పవిత్రత వచ్చింది, కానీ ఆయనకి తగలకపోతే గంగకి పవిత్రత లేదు అని వాల్మీకి మహర్షి నిర్ధారణ చేసి రామాయణంలో చెప్పారు. భయాంగపతితంతో ఎం పవిత్రమితి పస్పృశు. ఆయనకి తగిలేది కాబట్టి గంగకి పాపాలు తీయగలిగిన శక్తి వచ్చింది. పరమశివుడి శరీరములకు తగలకపోతే గంగకు పాపములు తీయగలిగిన శక్తి లేదు. కాబట్టి అటువంటి వాడు గంగాధరో లలాటాక్ష, పాలభాగమునందు కన్నున్నవాడు. ఆ కన్ను ఆయన తెరిచాడా అవతలవాడిలో ఉన్న అజ్ఞానము నశించిపోతుంది.
కనపడేటటువంటి ప్రపంచము పోయి దాని స్థానంలో ఈశ్వరుడు దర్శనం అవుతాడు. విశ్వమునకు బదులు విశ్వనాథుడు, ఆభరణములకు బదులు బంగారము, మట్టి, ప్రమిద, మూకుడు, పళ్ళెం, కుండ, వీటికి బదులు మట్టి కనపడినట్టు యథార్థమైన సత్య దర్శనం అవుతుంది. కాబట్టి లలాటాక్ష గంగాధరో లలాటాక్ష కాలకాల. ఆయన కాలుడికి కాలుడు యముడిని చంపేస్తాడు. మార్కండేయోపాఖ్యానంలో యముడిని చంపేలా కాలకాల కృపానిధి, అపారమైనటువంటి దయగలిగిన వాడు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఈశ్వరా నా పాపాలు క్షమించవయ్యా అని అడిగితే ఉత్తర క్షణంలో మన్నించగలిగిన వాడు. ఆయనకి ఏ మలము లేదు, అవతల వారి యొక్క మలములన్నీ తీసేయగలిగిన వాడు. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశేన్ దినేశేందు నేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని అడుగుతుంటాం కదా. అందుకని మహానుభావుడు కృపానిధి. అటువంటి వాడు ఉగ్ర కపాలి కామారి అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ. భీమనాథుడన్న నామంతో దక్షారామంలో ఉన్నాడు. తన శాసనమునకు ఎదురు లేనివాడు. ఆయన శాసనమునకు భయపడి సమస్త దేవతలు పనిచేస్తూ ఉంటారు. అటువంటి శాసనం ఉన్నవాడు. ఆయనని ఎదిరించడానికి మృత్యువు కూడా సరిపోడు, అంతటి బలము కలిగిన వాడు. కాబట్టి భీమ ఉగ్ర కపాలి కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్తశ్చ. చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుంటాడు. ఎందుకు ఆ గండ్రగొడ్డలి అంటే అది పెట్టి పాశముల మీద ఒక్క దెబ్బ కొడతాడు. గొడ్డలి పెట్టి కొట్టే చూడండి ముక్కలైపోతుంది ఏదైనా సరే. ఇక మళ్ళీ కొద్దిగానైనా బంధం ఉండడం అన్నది ఉండదు. కత్తి పెట్టి మీరు అలా కొట్టడం కుదరదు. కత్తి పెట్టి కొడితే ముక్క అయ్యేది ఎప్పుడంటే ఇలా ఉందనుకోండి కత్తి పెట్టి కొట్టచ్చు. నేల మీద ఉందనుకోండి మీరు కత్తి పెట్టి కొట్టలేరు, ఎందుకంటే కత్తి అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అందుకే కర్రని కింద పెట్టి గొడ్డలతో కొడతారు. గొడ్డలతో తాడును ఒక్క దెబ్బ కొట్టారనుకోండి 2 ముక్కలైపోతుంది. ఇక మళ్ళీ ముయ్యడం కూడా కుదరదు. పశువులుగా బతుకుతున్న వాళ్ళ పాశాలని తన గండ్రగొడ్డలతో ఒక్క దెబ్బ కొట్టి పశుత్వాన్ని తీసేసి పశుపతిలో కలుపుకోగలిగిన వాడు. కాబట్టి ఆ గండ్రగొడ్డలు పట్టుకుని ఉంటాడు. గజాసుర సంహార సమయమునందు దానితో ముక్కలుగా కొట్టాడు. కాబట్టి ఆ గండ్రగొడ్డలు పట్టుకుంటాడు. కాబట్టి కృపానిధి భీమ పరసుహస్తశ్చ మృగపాణి. వేదమే ఆయన చేతిలో మృగముగా నిలబడింది ఒకప్పుడు. కాదు దారుకావనంలో ఋషులు ఆభిచారిక హోమం చేసి మృగాన్ని ప్రయోగిస్తే నన్నేం చెయ్యలేవని పట్టుకున్నవాడు. కాదు చించలమైనటువంటి మనస్సుల్ని నిలుపుదల చేసి నిలబెట్టగలిగిన వాడు. శరణాగతి చేస్తే తన పాదముల దగ్గర తాను నిలబెడతాడు. కాబట్టి భీమ పరశుహస్తశ్చ మృగపాణి జటాధర. పెద్ద జటలున్నవాడు. అంత జటలు కట్టింది జుత్తంటే బయట ఆనందం, లోపల ఉంది ఆనందం అంతా అని తనలో తాను రమిస్తూ ఉండిపోయిన కారణం చేత, గంగాధరుడైన కారణం చేత ఆ తడి చేత జటలు కట్టినవాడు. ఆనందము బయట వెతికితే దొరకదు, నీలోకి నువ్వు వెళితే దొరికేదే నిజమైన ఆనందము. ఆనందమంతా ఇక్కడే ఉంది, నువ్వు బయట తిరిగినంతసేపు దొరకదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని నిరూపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జటలు. కాబట్టి భీమ పరశుహస్తశ్చ మృగపాణి జటాధర. కైలాసవాసి, కైలాసమునందు ఉంటాడు. కైలాసమునందు ఉండడం అంటే మీకు చెప్పే కేలి జరిగిన ప్రదేశం కైలాసం. అయ్యవారు తాండవం, అమ్మవారు లాస్యం. అంటే ప్రతి చోట కదలికలు భావము ఎక్కడుంటాయో అక్కడే కైలాసం. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నాలో సంతోషం, వ్రాసుకుంటున్నప్పుడు మీలో సంతోషం. మీరు ఇలా కదులుతున్నారు, నేను ఇలా కదులుతున్నాను. ఈ కదలికలన్నీ శివుడు, భావాలన్నీ అమ్మవారు. కాబట్టి అది కైలాసం. కైలాసవాసి కవచి అంటే రక్షణ కొరకు కట్టుకుంటారు కవచాన్ని. పరమేశ్వరుడికి కవచం ఏమిటో తెలుసా అండి? స్వతంత్ర్యత. ఆయన ఆజ్ఞాపిస్తే ఏమైనా ఆగిపోవలసిందే. అందుకే శ్రీకాళహస్తిలో నవగ్రహాలని కవచంగా కట్టుకుంటాడు ఆయన. కవచమే నవగ్రహాలు అయితే ఇంకా కవచం కట్టుకున్నవాడు అవసరమైతే విప్పి విసిరోగలు మారేస్తాడు. కావాలంటే కట్టుకుంటాడు. కవచం నవగ్రహాలు ఆయనకు ఆభరణం. పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు ఎవరున్నాడో
వాడు గుండె బాదుకుంటూ నేల మీద పడి దొల్లి ఏడ్చి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఎడంప భుజం మీద ఉత్తరీయం వేసుకుని తిరగవలసిన అధికారం పోగొట్టుకోకుండా పరమేశ్వరుడు కాపాడి రక్షిస్తాడు. ఆయన భార్యని బిడ్డల్ని సంతతము రక్షణ చేస్తాడు. అంతటి మహోదారుడు. కాబట్టి మహానుభావుడు కవచి, నవగ్రహములు కూడా ఆయన ముందు సరిపోవు. అంతటి స్వతంత్రుడు, ఎంతటి కర్మ ఫలితం చేస్తున్నా ఆపగలిగిన వాడు, అనుకుంటే ఇవ్వగలిగిన వాడు. కాబట్టి కవచి కఠోర. ఆయన కాని ఒక నిర్ణయం చేశాడో, వీడు ధర్మం తప్పాడో, వీడిని నేను ఇలా హింస పెడతానన్నాడో వద్దని ఆపగలిగిన వాడు లేడు. అందుకని ప్రళయకాల రుద్రుడు. కాబట్టి కఠోర త్రిపురాంతక. ఆయన ఆ త్రిపురాసురులు అనేటటువంటి ముగ్గురు రాక్షసులు బంగారు పట్టణం, వెండి పట్టణం, ఇనప పట్టణంలో అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరములకు ఒకసారి పుష్కలావర్తక మేఘములు కురుస్తుండగా, పుష్యమీ నక్షత్రంలో చంద్రుడుండగా, ఇత పూర్వం లేని రథం మీద దేవతా సార్వభౌముడైనటువంటి వాడెక్కి పర్వతాన్ని ఇంతకుముందు లేని ధనస్సు పట్టుకుని ధనుర్వేదంలో లేని బాణాన్ని ప్రయోగిస్తే ఒకే ఒక బాణం చేత 3 పురములు కాలిపోవాలని బ్రహ్మగారి దగ్గర వాళ్ళు వరం పొందితే, మహానుభావుడైనటువంటి శంకరుడు బ్రహ్మాండములన్నింటినీ రథంగా చేసుకుని 4 వేదములను చక్రాలుగా చేసుకుని, ఆ 4 వేదాలను గుర్రాలుగా చేసుకుని, సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకుని, వాటి కళల్ని ఆయులుగా చేసుకుని, ప్రణవాన్ని కొరడాగా చేసుకుని, చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిగా చేసుకుని, మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని, నారాయణుణ్ణి బాణంగా సంధించి, ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా పట్టుకుని ఒక్కసారి బాణప్రయోగం చేస్తే త్రిపురములు దగ్ధమైపోయాయి. అటువంటి స్థితి కలిగినటువంటి వాడు. కాబట్టి త్రిపురాంతక. వృషాంకో, ధర్మమును వృషభంగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేసేవాడు. ధర్మమునందు అవిరక్తి కలిగించేవాడు. ధర్మమునందు ఊచి రక్షించేవాడు. కాబట్టి వృషాంకో వృషభారూఢో. ఆయన పతాకము వృషభమే, ఆయన వాహనము వృషభమే. కాబట్టి ధర్మమునందు ఎంత ప్రీతి కలిగిన వాడో ఈ విషయం మనకి నిరూపణం చేస్తుంది. జయం అన్నది దేని వల్ల కలుగుతుంది? ధర్మం వలననే. పతాకం ఎగరేశారు అంటే దాని గుర్తు ఏమిటంటే జయపతాక అంటారు. నీకు జీవితంలో ఏదైనా వనగూడేది ధర్మం వల్లే. అధర్మం వల్ల నువ్వు పొందినట్లు కనపడినా అది నీకు నిలబడేది కాదు, జారిపోతుంది. నీ కంట నీరు కారేటట్టు చేసి వెళ్ళిపోతుంది. ధార్మికంగా నువ్వు ఆర్జన చేసినది, ధార్మికంగా నువ్వు ప్రవర్తించినది నీకు 1,000,000 రెట్లయి నువ్వు సంతోషంగా ఉండడానికి కారణమవుతుందని నిరూపిస్తాడు ధర్మపతాకతో. కాబట్టి వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ. సమస్త ఐశ్వర్యము భస్మయే అని, ఇంకా భస్మ ఇంకొకటి కాదు, అదే శాశ్వతం అని ఆ భస్మ రాసుకుంటాడు. కాదు కాదు, మళ్లీ పునరుత్పత్తి చేయడానికి, సృష్టి చేయడానికి వీలుగా ఈ బ్రహ్మాండములన్నింటినీ లయం చేసేసిన తరువాత ఆ లయమైపోయిన బ్రహ్మాండములలో మళ్లీ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి శక్తి కణములను అందులోంచి తీసి తన ఒంటికి అలది పునర్నిర్మాణ శక్తికి తగినటువంటి వ్యూహంతో కూడిన కణములను తన ఒంటి యందు భద్రపరిచిన వాడు. కాబట్టి ఆయనకి భస్మోద్ధూళిత విగ్రహ. సామప్రియ. సామవేదంతో గానం చేస్తే ఎంతో సంతోషాన్ని పొందేటటువంటి వాడు. ఆయనే సామవేద స్వరూపంతో ఉంటారు. కాబట్టి సామప్రియ. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ. సామప్రియ స్వరమయ. ఆయనే ఓంకార రూపుడైన వాడు, ప్రణవ రూపమైన వాడు. అకార ఉకార మకార స్వరూపములు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, ముగ్గురు ఏ పరబ్రహ్మం నుండి వస్తారో అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు. 3 చెయ్యగలిగినటువంటి వాడు, ముగ్గురిగా కనపడేవాడు, జ్ఞానమిచ్చి ఒకటైన వాడు. కాబట్టి సామప్రియ స్వరమయ. త్రయీ అంటే వేదము 3గా చెప్పబడుతుంది. 3గా చెప్పబడే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేటటువంటి 3 వేదములుగా లోకంలో ప్రవర్తించేటటువంటి వాడు. ఆ 3 వేదముల చేత మనశ్శాంతిని, దేవతా స్తోత్రములను, అంటే ఆరాధించేటటువంటి విధానాన్ని లోకానికిచ్చి తన అనుగ్రహాన్ని పొంది లోకులందరూ సుఖించేటటువంటి మార్గాన్ని సుగమం చేసినటువంటి వాడు. కాబట్టి త్రయీ మూర్తి అనీశ్వర. ఆయన త్రయీమూర్తి, 3 తానై కనబడేటటువంటి వాడు. వేదములు 3 తానైన వాడు త్రయీమూర్తి. అనీశ్వర. ఆయన తన మీద ఇంకొక ప్రభువు లేనివాడు, తానే చిట్ట చివరి ప్రభు అయినవాడు. కాబట్టి ఈ బ్రహ్మాండ నిర్వహణ యందు ఎవరెవరిని నియోగించాడో వాళ్ళందరినీ చిట్ట చివరికి తనలోకి తీసేసుకుంటాడు. అందుకే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా అండి స్థితి. ఎంత గొప్ప సృష్టి అయినా
పిల్లవాడు ఎక్కడి నుంచి పుట్టాలి? పిల్లవాడు ఎవరికి పుట్టాలి? ఆడవారికే పుట్టాలి. పరమేశ్వరుడు పురుషుడు కాబట్టి ఆయనకి బిడ్డడు పుట్టడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి పుట్టాలి? బ్రహ్మగారు సృష్టి చేయడానికి ఆడవారికే పుట్టాలి. ఆడవారు ఎవరు? నారాయణ నారాయణి, రుద్ర రుద్రాణి పార్వతీ పరమేశ్వరులు, శంభు శాంభవి పార్వతీ పరమేశ్వరులు, హంస హంసిని పార్వతీ పరమేశ్వరులు, శివ శివాని పార్వతీ పరమేశ్వరులు, వైష్ణవి విష్ణు వైష్ణవి భార్యాభర్తలు కారు. విష్ణు వైష్ణవి అన్నా చెల్లెళ్ళు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఆయన నలుపు, అమ్మవారు నలుపు, పార్వతీదేవి. ఇద్దరిది అలంకార ప్రియత్వం. అందుకే నారాయణ పుంస్వరూపం. పుంస్వరూపంలో ఉన్న నారాయణ స్త్రీగా మారిపోతే నారాయణి పార్వతీదేవి. అందుకే ఇద్దరు స్థితికారులు, ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు. అందుకే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నేను ధర్మం కోసం, రాక్షస సంహారం కోసం, నన్ను ఒక కంటి నా మాంసనేత్రంతో చూడాలనుకున్న వాళ్ళ కోసం అవతారం స్వీకరిస్తానంటాడు. ఆవిడ కూడా అదే అంటుంది దేవీ భాగవతంలో, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. నన్ను చూడాలి ఇలా అనుకున్న వాళ్ళ కోసం, ధర్మం రక్షించడం కోసం, రాక్షస సంహారం కోసం అవతారం స్వీకరిస్తానంటుంది. అందుకని అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత, 18,000 అనేక భుజాలతో ఆవిడ ఆవిర్భవిస్తుంది, విష్ణు ఆవిర్భవిస్తారు. పుంస్వరూపం విష్ణువు, విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం నారాయణి అమ్మవారు. ఆ నారాయణి పరమశివుని యొక్క భార్య. ఇప్పుడు వీళ్ళిద్దరికీ నాభికమలంలోంచి బ్రహ్మగారు కొడుకు. ఆ కొడుకు బ్రహ్మగారు నారాయణిలోకి వెళ్ళిపోతాడు. నారాయణి పరమశివుడి సగంలోకి వెళ్ళిపోతుంది. ఈ పరమశివుడు ప్రళయతాండవం చేసి బ్రహ్మాండములన్నింటినీ లయం చేసి ఆఖరణ తానొక్కడే మిగిలిపోతాడు. అప్పుడు సమస్తాన్ని తనలోకి తీసుకోగలిగిన శక్తి గలవాడై ఒక్కడై మేకలు వేయింజన్నను భాసురవగనొక్క కోతి పర్వం బెక్కున్, ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకి నక్క కోయని కూషన్ అంటారు జానపదులు. ఒక్కడుగా మిగిలిపోతాడు. అలా మిగిలిపోగలిగిన వాడు తన పైన ఉండేవాడు లేనివాడు కాబట్టి అనీశ్వర. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధోలిత విగ్రహ సామప్రియ స్వరమయ త్రయీమూర్తిరణీశ్వర సర్వజ్ఞ. ఆయనకి తెలియందేం లేదు. ఆయన ఓ పుస్తకం పట్టుకుని మళ్ళీ చూసి చెప్తాననక్కర్లేదు. సర్వజ్ఞ. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి ఎన్ని ప్రశ్నలు వేసిందో ఆయన్ని. 4 ముఖాలు ఎందుకు వచ్చాయి, 4 దిక్కులు ఎందుకు చూశాయి, పతివ్రతా ధర్మం అంటే ఏమిటి, గృహస్థ ఎలా ఉండాలి, బ్రహ్మచారి ఎలా ఉండాలి, ఎన్ని ప్రశ్నలు అడిగిందో సమస్త ధర్మ నిరూపణం చేశాడు ఆయన. కాబట్టి సర్వజ్ఞ. మన మనసులో అనుకుంటున్నవి కూడా తాను గ్రహించగలడు. పరమాత్మ చ. ఆయనని అందరూ పొందవలసిందే తప్ప ఆయన పొందడానికి ఇంకొకడు లేనివాడు. అంతటా ఆయనే ఉండి అంతటా తానయ్యున్నవాడు పరమాత్మ స్వరూపుడు. కాబట్టి సర్వజ్ఞ పరమాత్మ చ. సోమ సూర్య అగ్నిలోచన. సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము 3 కన్నులైన వాడు. ఈ 3 చేత లోకాలన్నిటినీ నిలబెడుతున్నవాడు, అన్నం పెడుతున్నవాడు, పెరగడానికి కారణమవుతున్నవాడు, కాలమునందు పడగొడుతున్నవాడు, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త. కాబట్టి 3 నేత్రములుగా పెట్టుకుని లోకములను చూస్తున్నవాడు కాదు. ఆయన 3 కన్నులు దాటి ఆ 3 కన్నుల వాడికి తెలియకుండా నువ్వేవీ చేయలేవు. ఎందుకనంటావేమో, నువ్వు చేసేది ఎంతకాలం నీ ఒంట్లో వేడున్నంతకాలమే. నీ ఒంట్లో వేడి చల్లారిపోయింది, ఒళ్ళు చల్లబడిపోయింది, నువ్వు చేసేది ఏం లేదు. నీ ఒంట్లో వేడి ఆయనే అయ్యున్నాడు అగ్నిహోత్రం. అది ఎంత వేడైనా సరే ఆ వేడి ఆయనే అయినప్పుడు నువ్వేం చేస్తున్నావో ఆయనకి తెలుసు. పగలు చేస్తే సూర్యుడిగా చూస్తాడు, రాత్రి చేస్తే చంద్రుడిగా చూస్తాడు, మనసుతో చేస్తే లోపల అగ్నిగా చూస్తాడు. కాబట్టి పరమాత్మ సోమ సూర్య అగ్నిలోచన హవిహి. సమస్త యజ్ఞములు చేయడానికి కావలసిన సంభారములు ఆయనగానే వస్తాయి. అందుకని పూరోడాశాశ్చమే మాశాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే కల్వాశ్చమే అని రుద్రం ఆయన్ని స్తోత్రం చేస్తుంది వేదం. ఆయనే సమస్తమై ఉంటాడు. యజ్ఞము చెయ్యడానికి కావలసిన సమస్త సంభావనల రూపము ఆయనే. యజ్ఞమయ. యజ్ఞస్వరూపంగా ఉండి శుభాలనిచ్చేవాడు కూడా యజ్ఞానికి ఫలితంగా శివుడే. కాబట్టి హవిర్యజ్ఞమయ సోమ. సోమ అంటే స ఉమః. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ అంబ శివ అంటాం. స ఉమ అంటే ఎప్పుడూ పార్వతీదేవితో కలిసి ఉంటాడు తప్ప అసలు ఒక్కడే ఉండడం అన్నది ఉండదు. ఎప్పుడూ అమ్మవారితో కలిసి ఉండి
తల్లిదండ్రులుగా లోకములను కటాక్షించేవాడు కాబట్టి సోమః పంచవక్త్ర 5 తలలు కలిగిన వాడు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని పైతలతో మోక్షం ఇస్తూ ఉంటాడు. కాబట్టి 4 తలలతో 4 కార్యములను చక్కబెడుతూ ఉంటాడు. నిలబెట్టి సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనబడేటటువంటి 5 కార్యములను 5 ముఖములతో చేయగలిగిన దక్షుడు. ఆయన ముఖములను దాటి నువ్వు చేయగలిగినది ఉండదు. కాబట్టి పంచవక్త్ర సదాశివ. ఎప్పుడు ఆయన కష్టపెట్టినట్టు ఉంటాడు, కానీ కష్టపెట్టి నీ పాపాన్ని తీస్తాడు. సుఖం ఇస్తాడు, సంతోషంతో సుఖం ఇస్తాడు. కాబట్టి ఆయన ఏది చేసినా నిజంగా ఆయన కోపం ఉన్నవాడు కాడు, నిజంగా ఆయన ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, ద్వంద్వాలు ఉన్నవాడు కాడు. తానిప్పుడూ మంగళప్రదుడై ఉంటాడు. కాబట్టి పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో, ఈ విశ్వమునకంతటికి ఆయన ఈశ్వరుడు, ప్రభు. కాబట్టి నేను మీతో మనవి చేశాను, ఇది చేసిన వాడొకడు, ఇదొకటి లోకంలో. ఈ మైకు చేసిన వాడు మైకులో ఉండడు, ఈ బల్ల చేసిన వాడు బల్లలో ఉండడు, పరుపు చేసిన వాడు పరుపులో ఉండడు. కానీ విశ్వము చేసిన వాడు విశ్వము నందే ఉంటాడు. విశ్వముగా కనపడుతూ ఉంటాడు నామరూపాలుగా, కానీ ఉన్నది ఆయన ఒక్కటే. చెవికుండలములు, ఉంగరములు, గొలుసులు, వడ్డాణములు, కేయూరములు, కంకణములు, మంజీరములు అని ఇన్నిగా కనపడుతుంది బంగారం, కానీ ఉన్నది బంగారం ఒక్కటే. బంగారమే అయినట్టు విశ్వముగా మారినది విశ్వనాథుడు ఒక్కడే, విశ్వముగా మారినది విశ్వేశ్వరుడు ఒక్కడే. విశ్వేశ్వరుడు కనపడక విశ్వం ఒకటే కనపడుతుంటే కాశీ వెళ్ళు, ఇదంతగా మారిన ఒక్కడు లింగస్వరూపి కనపడతాడు. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో. నిన్న విన్నారు కదా, దక్ష ప్రజాపతి దేహ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు అల్లుడు అనుకున్నాడు, పిచ్చాడు. పరమశివుడు అల్లుడు నేను వచ్చినప్పుడు లేవద్దా, నాకు నమస్కారం చెయ్యొద్దా అనుకున్నాడు. అనుకుంటే ఒక్కసారి ఆ జటని ఒక దాన్ని పెరికి క్షమాచక్ర మధ్యంబునన్ భూమి మధ్యలో కొట్టాడు. కొట్టేటప్పటికి అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలద్వాదీప్తజ్వాలికాజయ జద్యంయమాన కిశమూనరయ జండ దిగ్వేదండ శుంఠాపదోద్దండ సహస్రజ్యుతి హేతి సంఘమొప్ప. మహానుభావుడు ఒక్కసారి వీరభద్రుడు ఒక్క జటని కొడితేనే అంతటి మహానుభావుడు పుట్టాడు. ఇంకా ఆయనకే కోపం వస్తే ఎంతమంది రుద్రులు పుట్టేస్తారో అంతటి శక్తివంతుడు. కాబట్టి వీరభద్రుడు ఆయన అంశగా జన్మించినవాడు, అలా జన్మింపచేసినవాడు. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ. గణములు అంటే కూటములు, కూటములు అంటే నా ఉద్దేశంలో సమూహములు అని. కాబట్టి గణములు అంటే ఏదో పశుగణము, దేవతాగణము, పురుషగణము, స్త్రీగణము, జనగణము, ఇలా గణములు అంటే సమూహములు. కుట్టలన్నీ ఓ చోట పెట్టాననుకోండి శునక గణము. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే పిల్లులన్నింటినీ ఓ చోట పెట్టాను మార్జయ్య గణము, భక్తులందరినీ ఓ చోట పెట్టాను భక్త గణము. మీరు గణములు ఎన్ని సమూహాలు పిలవండి, ఎన్ని సమూహాలకి అధ్యక్షము నాయకుడు ఆయనే. కాబట్టి గణనాథ ప్రజాపతి రుద్రులతో సహా అందరికీ ఆయనే సృష్టికర్త. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత. షణ్ముఖోత్పత్తి ఎందు ఆయన నుంచి స్ఖలనమైన వీర్యము బంగారమైంది. కాబట్టి తృణవృక్షలతాగోమం సర్వం భవతి కాంచనం అంటారు వాల్మీకి మహర్షి. ఆ బంగారు రంగులో మెరిసిపోయి కాదు కాదు హిరణ్య గర్భుడై ఈ బ్రహ్మాండములన్నింటినీ బంగారు గుడ్డుగా పుట్టించిన వాడు ఆయన. కాబట్టి హిరణ్యరేత దుర్ధర్షో, ఆయనే పరాక్రమించి అడుగు ముందుకేసి యుద్ధానికి వచ్చాడా, ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు. లోకములనే లయం చేస్తాడు, బ్రహ్మాండాలన్నింటినీ మింగేయగలడు, అంతటి శక్తివంతుడు. కాబట్టి దుర్ధర్షో. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో. గిరీశో అనఘ. గిరిశో అంటే పర్వతమునందు శయనించి ఉంటాడు, కైలాస పర్వతం మీద పడుకుంటాడు. కాదు కాదు హృదయ గుహయందు ఎప్పుడూ ఉంటాడు. గిరీశో కొండకి అధినాయకత్వం వహించి ఉంటాడు. అంటే ఎత్తుగా ఉన్నది ఊర్ధ్వముఖ చలనం చేసి వెళ్ళవలసింది కైలాస పర్వతం మీద ఆయన అధికారమును కలిగి ఉంటాడు. గిరీశో. గిరీశో అనఘ. ఆయనకి పాపమో పుణ్యమో అని రెండు ఆయనకి అంటేవి కావు. అగ్నిహోత్రము చూడండి ఎలా దేన్ని కాల్చినా దానికి అమంగళము కలగదో, మైల కలగదో. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో పోలిక జే దేవుడు సర్వకాలము నిజోత్పన్యజన్య
కదం మహోత్సవం నానా విధానము ఒప్పుకడై ఒప్పుచి నుండునట్టి హరినే ప్రార్థింతున శ్రాంతమున్నంటాడు భాగవతంలో భీష్మాచార్యుల వారు. అలా ఒక్క సూర్యుడు ఆయన కిరణములు మలం మీద పడతాయి, మూత్రం మీద పడతాయి, మంచు మీద పడతాయి, గడ్డి మీద పడతాయి, పెంట కుప్ప మీద పడతాయి, శవం మీద పడతాయి, కుళ్ళిన కుక్క మీద పడతాయి, స్నానం చేసిన ఒక మహాయోగి పుంగవుల మీద పడతాయి, ఒడ్డున నడిచి వెళ్ళిపోతున్నటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి శరీరం మీద పడతాయి. పడినా దేన్ని ముట్టుకున్న కిరణం అంటే కరము, కరమంటే చెయ్యి, ముట్టుకుంటే అశౌచం కలుగుతుంది. మనకైతే మలాన్ని ముట్టుకున్నాను అనుకోండి, నా చేతికి దుర్వాసన అంటుకుంటుంది. సూర్య భగవానుడు అన్ని ముట్టుకున్నా ఆయనకి ఎలా మైల కలగదో, ఆయనకు అశౌచము కలగదో, దాని వలన ఆయనకి పవిత్రత భంగము కాదో, అలా పరమశివుడు కూడా ఈ సమస్తమును సృజించగలిగినటువంటి వాడు. కానీ ఆయన మాత్రము దేనిని అంటకుండా ఉండగలిగినటువంటి వాడు. కాబట్టి పాపము అన్నది ఆయనకి లేనేది. ఆయన ఏది చేసినా అది ఆయనకి పాపము కాదు, అది ఆయనకి పుణ్యము కాదు. కాబట్టి అనుభవించడానికి పుట్టవలసిన అవసరం ఆయనకి లేని లేదు. కాబట్టి జన్మ లేనివాడు, అన్ని జన్మలకు కారణమైన వాడు, తానొక్కడుగా ఎప్పుడూ ఉండువాడు. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరీశో నగ భుజంగభూషణో, పాములను మెడవ వేసుకునేవాడు. భుజంగభూషణో కాదు కాదు, భుజం కుటిలం చలతీతి ఇది భుజంగ, వంకర టింకర్లుగా తిరిగేటటువంటి దాన్ని మెడవ వేసుకున్నవాడు. వంకర టింకరగా తిరిగేటటువంటి జీవితం అంటే కోర్కెలతో వెంపర్లాడడం, ఇంద్రియముల యొక్క లక్షణం, మనసు యొక్క లక్షణం. ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన యందు కోరిక పుట్టేటట్టుగా చేయగలిగినటువంటి వాడు. ఆయన్ని పొందాలన్న కామంగా మారిపోతుంది ఆ కామం. ఈశ్వర కామము చెయ్యగలిగిన వాడు కాదు కాదు, నిరంతరము తేజోపతనం కాకుండా రక్షించగలిగినటువంటి వాడు కాదు కాదు, వాసుకి మొదలైన వారికి అభయమిచ్చి తన మెడలో వేసుకుని కాపాడినవాడు. కాబట్టి ఇన్ని కారణముల చేత భుజంగభూషణో భర్గో, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వాడై అజ్ఞాన దాహకత్వానికి కారణమై సంధ్యావందనం చేసినప్పుడు గాయత్రీ మంత్రం చేసి అడిగినటువంటి వాళ్ళందరి యొక్క బుద్ధులను కూడా పరమేశ్వరుడి యందు ప్రేరేపించగలిగినటువంటి శక్తిగా సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నటువంటి వాడు. కాబట్టి భర్గో కాదు కాదు, కాముణ్ణి కాలుణ్ణి కాల్చిన వాడి శాశ్వతుడైన వాడు. కాబట్టి భర్గ. కాబట్టి భుజంగభూషణో భర్గో గిరిధన్వి. అందరూ ధనస్సులు పట్టుకుంటారు, ఆయన ఒక్క మూలపర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు త్రిపురాసుర సంహారంలో. కాబట్టి ఒక పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నవాడు గిరిధన్వి. గిరిప్రియ, కొండలంటే ఇష్టం ఉన్నవాడు. కొండలంటే ఇష్టం ఎందుకు ఆయనకి అంటే, ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే కొండ మీదే ఉంటాడు. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడి దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి సనాతన ధర్మంలో. కారణం ఏమిటో తెలుసా, మన మొదటి పుట్టుకని జ్ఞాపకం చేయడానికి. పాషాణమై పడుంటాడు, లోపల చైతన్యము ఉన్న జడమై ఉంటాడు. ఎందుచేత ప్రతిస్పందించలేడు. ఎవడో వచ్చి మలం విసర్జించాడు, లేచి కొట్టలేడు. మూత్రం విసర్జించాడు, కొట్టలేడు. దాహం ఇస్తే అడగలేడు, ఆకలిస్తే అడగలేడు. అలా పడుంటాడు. అలా రాతిగా పడుంటే, తనంత తాను ఏ కర్మ చెయ్యలేని స్థితిలో పడుంటే ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహించి దాని కింద తేళ్లు చేరుతాయి, జర్రులు చేరుతాయి, పావులు చేరుతాయి. పలకరించేవాడుండడు. ఎక్కడో కొండ మీద అలా పడుంటుంది కొన్ని వేల సంవత్సరాలు. ఆఖరికి ఒకనాడు ఈశ్వరుడు ఆ రాతిని అనుగ్రహించడానికి, ఆయనకి పుణ్యాన్ని కల్పించడానికి ఒక మహాపురుషుడు ఒకడు అలా వెడుతూ ఆ రాతి మీద ఒక్క క్షణం కూర్చుంటాడు. ఆయన సేద తీరినందుకు గానో ఆవుగానో మనిషిగానో జన్మ ప్రారంభం అవుతుంది. నీ మొదటి జన్మ ఇలా పడున్నావు, మళ్లీ అలా పడిపోయే జన్మలోకి వెళ్లకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించు అని చెప్పడానికి, గుర్తు చేయడానికి కొండ మీద కూర్చుంటాడు. కాదు, మిగిలిన ప్రాణులన్నీ ఇలా అడ్డంగా పెరుగుతాయి, నువ్వు ఒక్కడివి నిలువుగా పెరుగుతావు. వెన్నుపా నిలువుగా ఉంటుంది. నిలువుగా ఉంటుంది అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి చేరాలి. కొండెక్కి ఈశ్వర దర్శనం చేస్తున్నావంటే నీ జీవిత ప్రయోజనము నీకు జ్ఞాపకం రావాలి. అందుకని గిరిప్రియ, కొండ మీదుండి మన జీవిత లక్ష్యాన్ని మనకి గుర్తు చేసేవాడు. కాబట్టి గిరీశో గిరీశో నగ భుజంగభూషణో భర్గో గిరిధన్వి గిరిప్రియ కృత్తివాసా. కృత్తివాసుడు అంటే చర్మాంబరధారి, ఏనుగు చర్మాన్ని కింద పంచగా కట్టుకుంటాడు, పులితోలుని ఉత్తరీయంగా వేసుకుంటాడు. ఈ రెండు ఎందుకు చేస్తాడు అన్నది నేను మీకు ఉపన్యాసాల్లో వివరణ చేశాను. కాబట్టి కృత్తివాసాహ పురారాతి, త్రిపురములకు ఆయన పడగొట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు. స్థూల సూక్ష్మ కారణదేహములను దాటించి మహాకారణ శరీరమైనటువంటి పరమేశ్వరునితో సంగమేర్పరిచి తాను సాక్షిగా ఉండి సమస్తాన్ని చూడగలిగినటువంటి మహాజ్ఞానిగా
మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ భాషింప చెయ్యగలిగినటువంటి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి మహాదేవుడు. కాబట్టి ఆయన అటువంటి వాడు కనుక ఆయనకి కృత్తివాస పురారాతి భగవన్ అంటే ఈ 3 అక్షరముల చేత 6 లక్షణములు ఉన్నవాడెవరో ఆయన భగవాన్. అపారమైనటువంటి ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే బాహ్య సంపద కాదు. ఐశ్వర్యము అంటే అణిమ గరిమ మహిమ లఘిమ ఇటువంటి సిద్ధులన్నీ తనకి కలిగిన వాడు. సంకల్పం చేత దేన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఐశ్వర్యమున్నవాడు, వీర్యమున్నవాడు. వీర్యమున్నవాడు అంటే తాను చెదరకుండా ఎంత మందినైనా ఏకకాలమునందు మట్టు పెట్టగలిగినటువంటి వాడు. అంతటి శక్తివంతుడు. వీర్యమున్నవాడు, అపారమైనటువంటి కీర్తి ఉన్నవాడు. సామాన్యుడి దగ్గర నుంచి ఎంత గొప్పవాడైనా ఆ పేరు చెప్పకుండా బ్రతకలేడు. అలా బ్రతికిన బ్రతుకు కాదు, శివ శివ అనకుండా బ్రతకలేడు. అంతటి కీర్తి పొందినటువంటి వాడు. కాబట్టి అంతటి యశస్సు ఉన్నవాడు. ఇప్పటికి 3 అయ్యాయి. 4 సంపద. ఈ భూమి మీద సుఖస్థానములు ఏమున్నాయో అవన్నీ తన చేత సృజింపబడిన వాడు. అన్నీ తనవిగా కలిగినటువంటి వాడు. తనవిగా కలిగినవి నీకిచ్చి నీవు సంతోషపడితే తాను సంతోషపడేటటువంటి తండ్రి రూపమైన వాడు. కాబట్టి 4వదైనటువంటి ఆ సంపద కలిగినటువంటి వాడు. అపారమైన జ్ఞానము. ఆయనని దాటి జ్ఞానం అన్నది ఇంకొకటి లేదు. సమస్త జ్ఞానములకు ఆలవాలమైన వాడు. వైరాగ్యము 6వది. 6వది వైరాగ్యం అంటే ఇన్ని తన చేత సృజింపబడినా, ఇన్ని తను చేస్తున్నా, నే చేస్తున్నాను నాదన్న వాడు. ఏ దేని యందు సంగము లేక నిలబడగలిగిన వాడు. భాగవ 3 అక్షరముల చేత ఈ 6 అక్షరములు ఉన్నవాడు. లేనివాడు. ఏది లేనివాడు? 6 ఉన్నవాడు. ఏది లేనివాడు? కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ రహితుడు. హేయమైన గుణములు లేనివాడు. వాడెవరో ఆయన భగవన్. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసా పురారాతి భగవాన్ ప్రమదాదిప ప్రమద్యంత శత్రూన్ ఇది ప్రమద. సభలో శివుడి దగ్గర కూర్చున్నప్పుడు ప్రసన్నంగా కూర్చునేటటువంటి వాళ్ళు పరమశివుడు ఎవరి వంకన్నా ఇలా కోపంగా చూసి ఏంట్రా వాడు అధర్మం లోకాన్ని పాడు చేస్తున్నాడు అని ఒక్క మాట అంటే వెళ్లి మీద పడి పేగులు పీకేసి నిత్తురు తాగేసేంత కోపాన్ని పొందేవాళ్ళు. శివుడి యొక్క మనోభావనలను బట్టి కోపాన్ని కానీ శాంతాన్ని కానీ పొందేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ప్రమథులని పేరు. ఆ ప్రమథగణములకు అధినాయకుడు. కాబట్టి ఆయన విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసా పురారాతిర్భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ. మృత్యుని జయించినవాడు, యముణ్ణి తన్నినవాడు, యముణ్ణి చంపేసినవాడు. వక్షస్థానమంతకస్య కఠినాపస్మాన సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్తురజిరకోటీర సంఘర్షణం కర్మేణం మృగరస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈశ్వర, యముణ్ణి వక్షస్థలం మీద తన్నినప్పుడు మీ పాదం ఎంత నిప్పెట్టిందో నా మనసు అనేటటువంటి మణిపాదుకులు తెలుక్కోండి అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో స్తోత్రం చేశారు. కాబట్టి అంతటి మహానుభావుడు. మృత్యుంజయ సూక్ష్మతను. ఎంత చిన్న శరీరంతో ఉంటాడంటే అందరి హృదయ కుహరములలో ఇలా కిందికి వంగినటువంటి తామర పువ్వు చివర ప్రకాశించేటటువంటి చిన్న వడ్డు గింజతో ఇలా గీరితే ఉండేటటువంటి మొన ఎంత ఉంటుందో ఆ మొన మధ్య ప్రకాశించేటటువంటి చిన్నవాడే మన దేహాన్నంతటినీ శాసిస్తాడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ. మంత్రపుష్పంలో రోజు వేదాంతర్గతంగా చెప్తున్నాం కదా. నీవారసూకం అంటే వడ్డు యొక్క ముళ్ళు. అంత చిన్ని రూపంతో ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఆయన ఊర్ధమూలమదస్యాయి పక్కకి కిందకి పక్కలకి వేడి తేజస్సు ఆయనదే కొడుతూ ఉంటుంది. కొడుతూ లోపల కూర్చుని సమస్తలను నిర్వహిస్తాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధరణ్య దేవదత్తములు అనేటటువంటి 10 వాయువుల రూపంలో ఈ శరీరాన్నంతటినీ నిర్వహించి ప్రాణము ఉన్నాడని గుర్తు ఊపిరి, అపానము లోపల ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్గంధభూయిష్టమైన వాయువుని కింద నుంచి విడిచిపెడతాడు. వ్యానము శరీరం పడిపోయినా కూడా నాగన్న అహంకారంతో ఉంచుతాడు. కొడుకు అంత్యేష్టి సంస్కారం చేసి విడిపించే పర్యంతం. ఉదానము ప్రత్యుత్పత్తి యందు మనిషికి మనిషి పుట్టాలి కాబట్టి మనిషి శరీరంలో కొన్ని అవయవములు స్తంభాలను పొంది
తనలో ఉన్న తేజస్సు విడుదలడానికి కారకమైనటువంటి వాడై ఉంటాడు. ఉదాహరణ సమాన, శరీరంలో ఉన్న అన్ని అవయవములు సమానంగా పెరిగేటట్టుగా వెంట్రుకలు గోడలతో సహా చెయ్యగలిగినటువంటి మహాపురుషుడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ, తినవలసిన దానికన్నా ఎక్కువ తినేస్తే ఇంకా తినవద్దని త్రేడుపు రూపంలో హెచ్చరిక చేసేవాడు. కాబట్టి నాగ కూర్మ ఉపాసన చేయడానికి భగవంతుని ఉపాసన ఎంత చేస్తే అంత తేజస్సుని, అంత ధారణా శక్తిని, అంత జ్ఞాపక శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి కూర్మ కృకరహ, కడుపులో మంట ఆకలి పుట్టించి పదార్థం లేదు తినరా తినరా అని చెప్పేటటువంటి వాడు. ధనంజయ, కుక్క పిల్లి మొదలైనవి చనిపోతే దానిలోనే వాయు రూపంలో ఉండి దాని శరీరం ఉబ్బి పగిలిపోయేటట్టు చేసి పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేసేవాడు. కాబట్టి ధనంజయ. దేవదత్త, నిద్రపోకుండా తిరుగుతుంటే పడుకోరాని ఇంద్రియాలు అలిసిపోయాయని ఆవలింత రూపంలో చెప్పేటటువంటి వాడు. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయుల రూపంలో లోపల కూర్చుని ఈ శరీరాన్నంతటిని నిర్వహిస్తూ ఏమీ తెలియని వాడిలా ఉండి ఒక్కసారి ఉత్తరీయం ఇలా దులుపుకుని పైనేసుకుని ఇందులో ఆయన దూకేస్తే దీన్ని తీసుకెళ్లి కొత్త చాపలో కట్టేసి కట్టెల మధ్యలో పెట్టి కాల్చేస్తారు. కాబట్టి సూక్ష్మతను పైకి కనబడకుండా లోపల ఉండి సమస్తాన్ని నిర్వహించగలిగినటువంటి అపార ప్రజ్ఞా ధురీనుడు. కాబట్టి సూక్ష్మతను జగద్వ్యాపి, జగత్తంతటా కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. ఒక ఇనుప ఊచని తీసుకెళ్లి కాలిస్తే పైకి కనపడకుండా అగ్ని అందులో ఎలా ఉంటుందో అలా ఈ విశ్వమంతటా నిండి ఉన్నవాడు. కాబట్టి జగద్వ్యాపి జగద్గురు. తానిక్కడే కూర్చొని ఒక్క మాట చెప్తే జగత్తులో ఎవరు దాన్ని స్వీకరించినా ఆయనకి గురువుగా నిలబడి లోకంలో ఎవరినైనా ఉద్ధరించగలిగినటువంటి సమర్థతా స్వరూపమైనటువంటి వాగ్దానం కలిగినటువంటి వాడు. కాబట్టి జగద్గురు వ్యోమకేశో, ఆకాశమంతా తన జటాజూటముగా కలిగినటువంటి వాడు. వ్యోమకేశో. తర్వాత మహాసేన జనక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తండ్రి. వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ. ఒక్క వీరభద్రుణ్ణి పుట్టిస్తేనే అంత అల్లరైపోయింది. త్రిపురాసుర సంహారం చేయాలన్నా ఆయనే, గజాసుర సంహారం చేయాలన్నా ఆయనే, అంధకాసుర సంహారం చేయాలన్నా ఆయనే. ఆఖరికి అజ్ఞానాన్ని కాలు కింద తొక్కి పెట్టి అట్టె పెట్టి కాలెత్తి తాండవం చేసి నృత్యం చేసి ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని ఒక చేతిలో ఢవరకని పట్టుకుని చిరునవ్వుతో పావు పడగపో విప్పి ఉండగా నడువుకి కట్టుకుని నిలబడి చిదంబరంలో ఆ నాట్యసభలో తాండవం చేయాలన్నా నా తండ్రికే చెల్లు. కాబట్టి నటరాజస్వామిగా ఉండగలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ. ఆయన విక్రమం, ఆయన పౌరుషం, ఆయన ప్రతాపం, ఆయన వీర్యం, ఆయన తేజస్సు వేదోళ్ళు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. కాబట్టి హిరణ్యరేత మహాసేన జనక చారు విక్రమ. రుద్రో, రుద్ర అన్న నామంతో రుత్య అంటే రుత్ అంటే అడ్డుపడేటటువంటి ప్రతిబంధకాన్ని తాం ద్రావయతి భక్తేభ్యో, భక్తేభ్యో ద్రావయతి. భక్తుల యందు ఆ ప్రతిబంధకాన్ని తీసేసి ఈశ్వరుణ్ణి చేరేటట్టుగా చేయగలిగినటువంటి వాడు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా. ఆ లోకానికంతటికీ కూడా వేదం రూపంలో ధర్మాన్ని చెప్పి ఆ ధర్మాన్ని అనుష్ఠింపజేసి తనని పొందడానికి కారణమైనటువంటి వాడు. కాదు కాదు కోపంగా నిలబడి ఫలితం ఇచ్చేటప్పుడు ఈశ్వరా క్షమించమని అడిగితే నమస్తే స్తుధన్వనే బాహుభ్యాముతే నమః అని అడిగితే వెంటనే ధనస్సు పక్కన పెట్టి శివస్వరూపంతో రక్షించగలిగినటువంటి వాడు. ఇన్ని కారణముల చేత ఆయన రుద్రుడు. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ. రుద్రో భూతపతి. భూతములకన్నిటికీ కూడా ఆయన పతి. ఎందుకని నేను మీతో మనవి చేసే అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఈ రహస్యాన్ని చెప్తారు. చిత్రముఖ బ్రహ్మగారు అయ్యా ఇప్పటికే కొన్ని భూతములు వెళ్లి ఇళ్లలో చేరిపోతున్నాయి, పొద్దున్నే అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఉత్తిష్టంతో భూత పిశాచాః అని వాటిని లేపి చేసుకోవలసి వస్తోంది. అన్ని భూతములు వెళ్లి లోకం మీద పడిపోతే యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరుగుతాయి, అవన్నీ ప్రతిబంధకాలు సృష్టిస్తాయి. అందుకని మీరు శ్మశానంలో కూర్చొని భూత ప్రేత పిశాచములు బయటికి వెళ్లకుండా అక్కడ కూర్చోండి అంటే లోకంలో ధర్మం నిలబడడానికి నేను అక్కడ కూర్చుని బయటే వెళ్లకుండా నేను కాపాడతాను రా అని కూర్చున్నట్ట. ఇంకో ఆశ్చర్యం తెలుసా మీకు? కాలభైరవ తాండవం అని చేస్తారు. వాటికి ఓ తాండవం చేస్తుంటే చాలా సంతోషంగా ఎక్కడికి వెళ్లకుండా తప్పట్లు కొడుతూ కూర్చుంటాయి అవి. అందుకని ఆయన అక్కడ కాలభైరవ తాండవం చేస్తూ కూర్చుంటాడు శ్మశానంలో. ఎవరి కోసం? ఆయన కర్మ మన కోసం, మనం సంతోషంగా బ్రతకడం కోసం అక్కడుండి భూతములను తొక్కిపెట్టి ఉంచుతాడు మన మీద పడిపోకుండా. కాబట్టి భూతపతి స్థాణు. ఆయన స్థాణు అంటే కదలలేనివాడు కాడు, ఇక కదలడానికి చోటు లేనివాడు. కాబట్టి అంతటా నుండి విభిడీకృతమైపోయిన వాడు. ఇంకంతకన్నా వ్యాపిద్దామంటే ఏం లేదు.
కాబట్టి అంతటా ఆయనే ఉన్నవాడు. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతిస్థాను అహిర్భుద్న్యో. అహిర్భుద్న్యో అంటే మహానుభావుడు పాతాళ లోకంలో ఉండేటటువంటి ఆదిశేషుడు పడగలతో ఈ భూమండలాన్నంతటినీ పట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిగా ఆదిశేషుని ఎందు అనుప్రవేశము చేసి ఆ శక్తిని ఇచ్చినవాడు. అహిర్భుద్న్యో దిగంబర, 10 దిక్కులు వస్త్రముగా ఉన్నవాడు, వస్త్రము లేనివాడు. భక్తి అన్న వస్త్రాన్ని మనం ఎవరినైనా నమస్కారం చెయ్యాలి, ఎవరినో కొలవాలి, ఎవరినో పూజించాలి అంటే భక్తి వస్త్రం కట్టుకుంటాం, ఆయన పట్ల భక్తిగా ఉన్నామని చెప్పడానికి. ఆయన అనీశ్వర, ఆయన భక్తితో ఉండడానికి ఆయన మీద ఎవరు లేరు, కాబట్టి ఆయన భక్తి వస్త్రం కట్టుకోవడానికి ఏం లేదు, కాబట్టి ఆయన దిగంబర. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతిస్థానుర్రహిర్భుజ్ఞో దిగంబర. అష్టమూర్తి, ఆయన 8 మందిగా ఈ మానసనేత్రములకు కనపడేటటువంటి రూపులో జలమండుగురిగా ఉంటాడు. భూరంభంచనలో విలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాహాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అందుకే కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో, జలలింగం అరుణాచలంలో, అగ్నిలింగం చిదంబరంలో, ఆకాశలింగం శ్రీకాళహస్తిలో, వాయులింగం కోణార్కలో, సూర్యలింగం సీతాగుండంలో, చంద్రలింగం కాఠ్మండూలో, యజమానలింగం. 8 మందిగా 8 మూర్తులుగా అందరికీ కనపడేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అనేకాత్మ, తానొక్కడే అనేకముగా కనపడుతూ ఉంటాడు. అలా కనపడడం మాయ యొక్క చమత్కారం. కాబట్టి అష్టమూర్తిరనేకాత్మ సాత్విక, ఎప్పుడూ శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తూ ఆయన హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. శుద్ధ విగ్రహ, ఆయన పరమ పరిశుద్ధమైనటువంటి విగ్రహము. పరమ పరిశుద్ధమైన విగ్రహం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది. ఘృతరీతి ఘనీభూతం అంటే నీతిలా పేరుకున్నవాడు. ఆయనకు అసలు రూపం లేదు, కానీ నిన్ను ఇలా చూడాలి అన్నారు. లేకపోతే ఎందుకని? అసలు రూపంలో అంతటా నిండిపోవు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలభులు చగలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్యపంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యాయి స్వయం జ్యోతియై అద్యమగుచు అంటారు పోతన గారు. అటువంటి రూపం ఉన్నవారు భక్తులైన వారికి కంటికి కనపడడం కోసం కరిగిపోయిన నెయ్యి పేరుకున్నట్టుగా ఒక రూపంతో కనపడతాడు. శుద్ధ విగ్రహ కాదు కాదు, ఇంత పేరుకున్నాడే వైరానికి గిల్తే కరిగిపోయినట్టు. శంకరాని ఆర్తితో పిలిస్తే చాలు గుండె కరిగిపోయి, అయ్యో నువ్వు చేసిన పాపానికి ఫలితం ఇచ్చానురా, ఆర్తితో పిలిచానా అని మళ్లీ వచ్చి గట్టిగా పొదివి పట్టుకుని రక్షించేటటువంటి రక్షించే పాపములు పోగొట్టగలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి దయాళు. కాబట్టి సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత, ఆయన తప్ప వేరొకడు ఉండడు. ఎప్పుడూ ఉండే స్వరూపం ఉన్నవాడు ఆయన ఒక్కడే. కాబట్టి శాశ్వత ఖండపరశు, ఆయన చేతిలో ఉన్నటువంటి గండ్రగొడ్డలి విరిగిపోయిందని పట్టుకున్నాడు. ఒకసారి గజాసుర సంహారం చేసినప్పుడు ముక్కలైంది, అదొకటి. 2 ఒకసారి విష్ణు భగవానుడి యొక్క శరీరం మీద వేసినప్పుడు శివకేశవులు 2 కాదని నిరూపించడానికి ఖండపరశువులు పట్టుకున్నాడు. మీకు చెప్పాను ఈ వృత్తాంతం అంతా. కాబట్టి శాశ్వత ఖండపరశు అజహ, పుట్టుక లేనివాడు. ఆయన ఒకనాడు పుట్టినవాడు కాడు, మిగిలినవన్నీ పుట్టినవి. ఆయనకు అసలు పుట్టుకే లేదు, ఎప్పటి నుంచో అలా ఉన్నాడంతే. కాబట్టి అజహ పాశ విమోచక, సమస్త పాశములను కూడా పశువులైన వారు పాశములన్నీ తెగనరికి విడిపించి పశువులను పశుపతిలో కలుపుకుని తన ఎదురుగుండా నందిగా ఆనందమిచ్చి నిలబెట్టగలిగినటువంటి స్వరూపం ఉన్నవాడు. కాబట్టి పశుపాశ విమోచక మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతిస్థానుర్రహిర్భుజ్ఞో దిగంబర. అష్టమూర్తిరనేకాత్మా శాశ్వత శుద్ధ విగ్రహ శాశ్వత ఖండపరశు అజహ పాశ విమోచక. మృడ అంటే తాను సుఖంగా కూర్చునేవాడు, 10 మందికి సుఖాలను ఇచ్చేవాడు. మృడ పశుపతి, సమస్త పశువులకు ఆయనే పతి. ఆయన పతిగా ఉండి వాటి యోగక్షేమములను చూస్తుంటాడు. శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి సుఖంగా ఉండేటట్టుగా చూడగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. కాబట్టి మృఢ పశుపతి దేవో, దివ్ అంటే ప్రకాశం.
వెలుతురు తన స్వరూపంగా ఉన్నవాడు. అందుకే ఎవరు శివుణ్ణి పట్టుకున్నాడో వాడికి అజ్ఞాన దాహకత్వం అయిపోతుంది. తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, మోక్షానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో, అనేక మంది దేవతలున్నా దేవతలందరిలోకి శ్రేష్ఠుడై మహాదేవుడై ప్రకాశించినటువంటి వాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో అవ్యయోహరిహి, ఆయన అవ్యయుడు. అంటే ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాదు. ఇవాళ ఉన్నాడు కాబట్టి ఇంకొంత కాలానికి ఉండకుండా పోతాడని చెప్పడానికి వీలు లేనివాడు కాదు. కాదు ఈ ఇంద్రియముల చేత చూడడానికి సాధ్యమైన వాడు కాడు. దీంతో చూడాలంటే ఎదురుగుండా రావాలి. ఈ కళ్ళు మూసి లోపలికెడితే ఇక్కడ దర్శనమిచ్చేటటువంటి వాడు, అంతటా నిండి నిబిడీకృతమైన వాడు. కానీ బాహ్య నేత్రములు మూస్తే తప్ప కనపడనటువంటి వాడు. అనుగ్రహించిన నాడు ఈ నేత్రములకు కూడా కనపడడానికి వీలుగా వేదాహేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదంజ దాస్తే అని మాంసనేత్రమునకు కూడా దర్శనమివ్వగలిగినటువంటి రీతిలో కిందికి దిగిరగలిగినటువంటి స్వరూపమిచ్చి స్వరూపముతో అనుగ్రహించగలిగినటువంటి భక్తుల పట్ల దయ కలిగినటువంటి గొప్ప స్వరూపమున్నవాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో అవ్యయో హరి, ఆయన సమస్తమును హరించేవాడు, పాపములన్నింటినీ తీసేస్తాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరి పూషదంతభి అవ్యగ్రో, పూష అనబడేటటువంటి ద్వాదశాదిత్యుల్లో ఒక రూపం దక్షయజ్ఞంలో కూర్చుని పకపకా నవ్వినందుకు చండీశ్వరుడు ధనస్సు పెట్టి కొడితే పళ్ళన్నీ ఊడగొట్టేసినటువంటి వాడు. ఊడగొట్టి యజమానుల యొక్క దంతములతో పిండి పదార్థములు తినడానికి అధికారం ఇచ్చినవాడు. కాబట్టి పూషదంతభిదవ్యగ్రో, కోపంగా ఉన్నట్టుగా కనపడి అవతల వారి పాపములను పోగొడతాడు. నిజానికి తనకే కోపము లేనివాడు. కోపము నటించి ఎప్పుడో అప్పుడు ఆ కోపాన్ని తీసి అవతల పారేయగలిగినవాడు. ఉత్తరయం తీసి విసిరి పారేసినట్టు ఆ కోపాన్ని వదిలేస్తాడు కావాలనుకుంటే. ఒకసారి చెప్పాడు మహాభారతంలో, ఇదిగో నా కోపాన్ని తీసుకెళ్లి నీళ్లలో పారేశాను, దానికి జ్వరము అని పేరు కలుగుతుంది. అప్పుడప్పుడు ఆ వేడి మనుషుల మీదకి వస్తుంటుంది. వస్తే జ్వరం వచ్చిందంటారు, శివజ్వరం అంటారు. దాన్ని నీళ్లలో వదిలిపారేశాను రా, నేను మీ పట్ల ప్రసన్నుండి అన్నాడు. కాబట్టి అవ్యగ్రో దక్షాధరహరోహర, ఆయన దక్షని యొక్క యజ్ఞమును భంగము చేశాడు. కారణం ఏమిటంటే ధర్మం తప్పిపోయి అధర్మాన్ని, వేదవిరుద్ధమైన విషయాల్ని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నంలోకి వచ్చి చెయ్యకూడని పని చేస్తూ ఉంటే అమ్మవారు రుద్రుడిగా మార్చి దక్షయజ్ఞ ధ్వంసం చేయించింది. కాబట్టి దక్షాధరహరోహర హరహ, ఏ చేతకానైన వాడైనా సరే ప్రవహిస్తున్నటువంటి నీటికి ఎదురుగా నిలబడి 11 మార్లు మునిగి తేలి హర 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 అంటే చాలు అన్ని పాపలను తీసేస్తాడు. అంతటి ప్రసన్నమూర్తి. కాబట్టి దక్షాధరహరోహర భగనేత్రభి, భగుడబడేటటువంటి ఆయన కళ్ళతో సంజ్ఞలు చేస్తే శివనింద చేసినప్పుడు కోపం వచ్చి నందీశ్వరుడు దక్షయజ్ఞ ధ్వంసంలో ఆయన కళ్ళు పీకేశాడు. తర్వాత దర్భరూపంలో ఇచ్చారు. కాబట్టి భగనేత్రభిదవ్యగ్రో దక్షాధర హరోహర భగనేత్రభి. తర్వాత అవ్యక్తో, ఆయన వ్యక్తమయ్యే రూపమున్నవాడు కాదు నిజానికి. అవ్యక్తో అంటే వ్యక్తము కాకుండా లోపల నిండి నిబిడీకృతమై ఉండిపోయినవాడు. అందుకే లింగ రూపంలో ఉంటాడు, గుర్తుగా ఉంటాడు. అన్నీ ఇందులోంచి వస్తున్నాయో, అన్నీ ఇందులో ఉన్నాయో, అన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయో చూపిస్తున్నవాడు తప్ప ఇలా చూసేస్తే కనపడడు. మాయ వలన అనేకముగా కనపడతాడు. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటారు. సభాపతి అని ఇద్దరిగా కనపడతాడు. కానీ వినేవాడు లేడు, చెప్పేవాడు వింటున్నవాడు లేడు, అన్ని కలిపి శివుడే ఉన్నాడు. అలా ఒక్కడే ఉన్నవాడు అనేకముగా కనబడుతున్నవాడు, వ్యక్తము కానివాడు, లోపల ఉన్నవాడు, దర్శనమియ్యనివాడు. కానీ భక్తితో ఉంటే కనపడేవాడు, నిన్ను కూడా ఆ స్థితికి చేర్చగలిగిన వాడు, తనలోకి కలుపుకునేవాడు. కాబట్టి భగనేద్రభిదవ్యక్తో సహస్రాక్ష సహస్రపాత్ అంతేనా అండి. తర్వాత సహస్రాక్ష, సహస్ర అంటే అనంతం. సంస్కృతంలో సహస్రం అంటే ఏదో అంకె కాదది, అనేకము. ఆయనే ఇన్ని కాళ్లుగా, ఇన్ని చేతులుగా, ఇన్ని కన్నులుగా చూస్తున్నాడు. నానా చిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ వాంతమను వాక్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు.
ఓ 9 కన్నాలు పెట్టి కుండ పెట్టి దీపం పెట్టి ఆ కుండని బోర్లిస్తే కుండలో ఉన్న దీపమే 9 కన్నాల్లోంచి ప్రకాశంలా బయటికి వచ్చినట్టు ఈ లోపల ఉన్నటువంటి శివుని కాంతి ఇంద్రియములలోంచి పైకొచ్చి చూడడం, వినడం, ముట్టుకుంటే తెలుసుకోవడం చేస్తోంది. కాబట్టి ఆయనే లోపల ఉన్నాడు. లోపల ఉండి ఇన్ని కాళ్లతో, ఇన్ని చేతులతో, ఇన్ని కన్నులతో చూసేట్టు, కదిలేట్టు, తిరిగేట్టు చేయగలుగుతున్నాడు. ఈ శరీరములన్నీ కలిపి ఒకటే శరీరం, శివతను అమ్మవారు. లోపలున్న ఆత్మ చైతన్యం పరమేశ్వరుడు. కాబట్టి సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గప్రదో. ఆయన దుఃఖము దుఃఖము దుఃఖము, సుఖమొచ్చినా సుఖమాగిపోతే దుఃఖము, సుఖం ఎక్కువైపోయినా భోగము రోగములకు దారితీసి దుఃఖము. అసలు దుఃఖ స్పర్శ లేనటువంటి పరమానందమును, మోక్ష స్థితిని ఇయ్యగలిగినటువంటి వాడు. కాబట్టి అపవర్గప్రదో అనంతః, భూమ్యాకాశములు సమస్త బ్రహ్మాండములు నిండిపోయిన వాడు, ఆవిర్భావలింగమైన వాడు. కాబట్టి లింగస్వరూపంగా ఉండేటటువంటి వాడు. కాబట్టి అపవర్గ ప్రదోనంతః తారకః, ఏమీ చేత కాని వాడైనా ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే చాలు సంసారమును తరింపచేసి ఒడ్డుకి లాగేసేటటువంటి వాడు. ప్రత్యేకించి ప్రాణం పోతున్నప్పుడు కుడి చెవిలో ప్రణవాన్ని చెప్పి నువ్వు ప్రణవం చెప్పావులేరా అన్న పుణ్యాన్ని ఖాతా వేసి తనలో కలిపేసుకునేటటువంటి వాడు. ప్రత్యేకించి ఈ లక్షణం 2 ప్రదేశముల యందు బాగా ప్రకాశిస్తుందంటారు. ఒకటి కాశీ, 2 దక్షారామం. పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. ఆ మహానుభావుడు ఆ పాలాగ్రమున తీర్చు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మీనునివురు. అలాగే ఆ డుంఠి, ఆ గణపతి ఉన్నారే, ఆయన వచ్చి ఒక్కసారి తన ముక్కుతో ఆ తొండంతో ఊపిరి అందిస్తారు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవరుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీలో ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటుంటే మా తల్లి కార్తీక మాసం అయిపోతోంది కదూ, అమావాస్య తిథి కదూ, ఒక్కసారి ఆ పద్యం చెప్పేసి చివరకు వచ్చేస్తున్నాం కదా. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. మా తల్లి పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి వచ్చి ఊపిరందక ఇంకా కొట్టుకుంటున్నవాడు ఒళ్ళు చెమట పట్టేస్తుంటే తన పవిటతో విసురుతుందిట. అలాంటి సమయంలో ఆ మహానుభావుడు డుంటి గణపతి గబగబా వచ్చి ఊపిరిని అందించడం కోసమని తన తొండాన్ని చాపి ఆ ఒక్కసారి ఆ ఊపిరి ఊదుతట్ట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మీనునివురు. ఆ గంగా తరంగముల మించి ఒక్కసారి గంగమ్మ లేచొచ్చి తన చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుంది. నిమిరితే అప్పుడు ప్రథమోత్తమండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఏమీ భయపడకరా అని భృంగీశ్వరుడు వచ్చి తడితో కలిపి గంగతో కలిపినటువంటి విభూతిని లలాట భాగమునందు అలంకరిస్తాట. అప్పుడు ఆ కాశీపట్టణంలో ఏ ప్రాణైనా కానివ్వండి, ప్రాణోత్క్రమణమై ఇంకా ఆఖరి ఊపిరికి వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్న సమయంలో పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా సుగంధిం పుష్టివర్ధనం, సువాసనలు విరజిమ్ముతూ కాలి గజ్జెలు మ్రోగుతుండగా మహాందగాడైనటువంటి పరమశివుడు త్రిశూలం పట్టుకుని వస్తట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి చెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. శ్రీనాథుడికి చెల్లింది. మామూలు నిద్రకి మాగన్ను పెట్టినవాడు లేస్తాడు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అయిపోతోంది ఊపిరి, ఇక లేవడా, శరీరం లేవదు. లేవకుండా పడిపోతున్న శరీరం దగ్గరికి వచ్చి కూర్చుని మోకాళ్ళ మీద కూర్చుని వంగి పరమశివుడు కుడిచివి దగ్గర తన పెదవులు పెట్టి ప్రణవాన్ని ఓం అని తానని ఆఖరి ఊపిరిని ఓం అనిపించి వీడు ఆఖరణ ప్రణవం చెప్పారా అని వాడి ఖాతాలో పుణ్యం వేసేసి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. సమస్త భూతములకు ప్రణవాన్ని ఉపదేశం చేసి తనలో కలిపేసుకుంటుంటాట. అటువంటి తారక సంసారమును దాటిస్తాడు. కాదు కాదు ధర్మమునందు పూనికిస్తాడు.
భక్తినిస్తాడు, జ్ఞానమిస్తాడు, వైరాగ్యం ఇస్తాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ ఇస్తాడు. ఐశ్వర్యం ఏం తీసేయడు, అన్నీ ఉంటాయి. కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. పరమేశ్వరుని పాదములు పట్టుకుని ఉంటాడు. దాని వలన తుట్టతుదన కూడా ఆయన స్మరణతోనే ఆయనలోనే కలిసిపోతాడు. కాబట్టి అంతటి మహానుభావుడు కనుక, సంసార సముద్రమునందు పడవ వంటి వాడు కనుక తారక పరమేశ్వర, ఆయన పరమ ఈశ్వరుడు. పరమ అంటే చూడండి, ఇంకా బాగా నొక్కి చెప్తే విశేషణం వేసి, నీకు అనుమానం లేదు, అనుమానం లేదు, అనుమానం లేదు, ఆయన పరమ ఈశ్వరుడు. ఆయనే సమస్త జగత్తులకు ప్రభువు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆయన ఏదైనా ఇవ్వగలడు, నిన్ను ఆయనలోకి కలుపుకోగలడు, 3 తరాలు చూడగలిగినటువంటి వైభవాన్ని ఇవ్వగలడు, దీర్ఘాయుష్మంతుణ్ణి చేయగలడు, అనేక యజ్ఞయాగాదులు చేయించగలడు, పనికిమాలిన కోటేశ్వరరావుతో ప్రవచనం చేయించగలడు, అపారమైన కీర్తిని ఇవ్వగలడు. ఆయన ఏమివ్వగలడు? ఏదైనా ఇవ్వగలడు అని మహాత్ముడైనటువంటి వాడు. కాబట్టి పరమేశ్వర ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం. ఈ 108 పరమేశ్వరుని యొక్క నామములు. 108 నామములు చెప్పారు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఎవరు పుట్టినా, ఎవరు ఉన్నా, ఎవరు గిట్టినా 12 రాసుల్లోనే, 12 రాసుల్లోనే, 12 రాసులలో 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 నక్షత్ర పాదముల యందు ఈ లోకంలో ప్రతి ప్రాణి పుడుతుంది, ప్రతి ప్రాణి ఉంటుంది, ప్రతి ప్రాణి గిడుతుంది. ఏలినాటి శని వచ్చిందన్నా ఈ 4 పాదాల్లో ఏదో పాదంలో పుట్టిన వాడికి ఒకప్పుడు ఏలినాటి శని వస్తుంది. ఏలినాటి శని రానివ్వండి, ఇంకొకటి రానివ్వండి, ఇంకో యోగం రానివ్వండి, పరమేశ్వరుడి పాదములు పట్టుకున్న వాడికి కష్టము వలన విచలితుడైపోయి భయపడిపోవలసిన స్థితి లేకుండా ఆయన అలా నిలబెట్టి కాపాడి రక్ష చేస్తాడు. కాబట్టి ఆయన పరమేశ్వర. ఆయన సంపూర్ణమైన అనుగ్రహం ఉంది కాబట్టే కార్తీక సోమవారంతో ప్రారంభమై కార్తీక సోమవారంతో పూర్తయిపోయిన కార్తీక మాసంలో మొదటి కార్తీక సోమవారం నాడు ప్రారంభించిన శివాష్టోత్తరపు మొదటి నామాన్ని చిట్ట చివరి కార్తీక సోమవారం నాటికి 108 ఒక్క ఉపన్యాసంలోనే వ్యాఖ్యానం చేయించి పూర్తి చేయించాడు. అలా చేయించగలిగినటువంటి దక్షుడు ఆయన పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుని పాదార విందములకు సాంజలి బంధకముగా ప్రణమిల్లుతూ నేను మంగళం చెప్పాక 2 మాటలు చెప్తాను. తరువాత మీరు ఇతర కార్యాన్ని చేతులు. కానీ నా యందు దయతో దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.